అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనం ఇప్పుడు దువా అంటే ప్రార్థన గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాము. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ చివరి ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకాలు కురిపించండి వల్ల. ఆమీన్. దువా అంటే ప్రార్థన. దువా అంటే దేవుడితో సంభాషించడం. దువా అంటే మనకి కావలసినవి దేవుణ్ణి అడగడం, మరియు మన యొక్క పాపాలు క్షమించమని, పుణ్యాలు ప్రసాదించమని, మనకి కావలసిన అవసరాలను ఆయనతో చెప్పుకోవడం, మరియు దేవునితో సంపాదించే ప్రత్యేకమైన పద్ధతిని మరి దువా లేదా ప్రార్థన అంటారు. దేవుణ్ణి ఆరాధించే పద్ధతుల్లో ఒకటి మరి నమాజు, సదకా, ఖైరాత్, జకాత్, హజ్, ఉమ్రా, దాన ధర్మాలు మరియు జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, ఇవన్నీ కూడా ఆరాధన పద్ధతులే. అలానే దువా కూడా ఒక ఆరాధన పద్ధతి. కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, నడిచేటప్పుడు, పడుకునేటప్పుడు, మరి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు, ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు, పని మొదలుపెట్టే ముందు, పని అయిపోయినాక, పని మధ్యలో, ప్రతి విషయంలో కూడా, ప్రతి క్షణం, ప్రతి అడుగులో కూడా మనం దువా ప్రార్థన అనేది చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇస్లాంలో అనేక ఆధారాలు ఉన్నాయి. మరియు ప్రార్థన ఎందుకు, ఎలా చేయాలంటే ముందుగా సైతాను నుంచి రక్షణ పొందడం కోసం, మరియు పాపాల నుంచి విముక్తి పొందడం కోసం, పుణ్యాలు సంపాదించడం కోసం, పుణ్యాలు స్వీకరించబడటం కోసం, నరకం నుండి రక్షించబడటం కోసం, స్వర్గంలోకి వెళ్ళడం కోసం, స్వర్గంలో అత్యుత్తమ స్థానాలకి వెళ్ళడం కోసం, మరియు ప్రవక్తలపైన దరూదు పంపించడం కోసం, మరియు మన కోసం, మన తోటి వారి కోసం, మన కుటుంబీకుల కోసం, మన బంధుమిత్రుల కోసం, మన సమాజం కోసం, మరియు ఆరోగ్యం కోసం, అనారోగ్యం నుంచి రక్షణ పొందడం కోసం, షిర్క్ నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి రక్షణ పొందడం కోసం, మరియు ఇలా అనేక విషయాల గురించి, కొంతమందికి అనేక రకాల సమస్యలు ఉంటాయి, వాటి నుంచి రక్షించమని, మరియు కొంతమందికి అనేక దేవుడి యొక్క అనుగ్రహాలు పొందుతారు, వారు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకోవడం కోసం, ఇలాంటి అనేక విషయాలలో ఈ యొక్క ప్రపంచంలో మనిషి బ్రతికి ఉండంగా చేసుకోగలిగింది అది దువా ప్రార్థన. మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఆ మనిషి ఇతరుల కోసం కూడా దువా చేయవచ్చు. మనిషి బ్రతికి ఉన్నప్పుడే ఆ మనిషి అతని కోసం కూడా దువా చేసుకోగలుగుతాడు, ఇతరుల కోసం కూడా దువా చేయగలుగుతాడు మనిషి బ్రతికి ఉన్నప్పుడు. మరి ఏదైతేనేమి ఈ యొక్క ప్రార్థన, దువా అనేది కూడా ఒక ఆరాధన పద్ధతుల్లో ఒక భాగం. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. మరి మనం ఇంతకుముందు తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుసుకోవడం జరిగింది. ఏంటంటే ప్రార్థన ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎందుకు చేయాలి, ఏ ఏ సందర్భాలలో ఎలాంటి ప్రార్థనలు చేయాలి, మరియు ప్రవక్తల యొక్క ప్రార్థనల గురించి, ప్రవక్తల భార్యలు, ప్రవక్తల శిష్యులు, మరియు ప్రవక్తల కుమారులు, కూతురులు, మరి ఇలాంటి అనేక యుగాలలో, చరిత్రలలో జరిగిన అనేక సందర్భాలకు సంబంధించినటువంటి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా లభించినటువంటి కొన్ని ప్రార్థనల గురించి ఆల్రెడీ ఇంతకుముందే మనం తెలుగు బుఖారీలో చర్చించుకోవడం జరిగింది. మరి ఈరోజు ఇంకొన్ని ఖురాన్ వాక్యాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇది కేవలం ప్రవక్తలు ఏ విధంగా అల్లాని ప్రార్థించారు అనే కొన్ని విషయాలు కనుక మనకు తెలిస్తే కనుక మనం కూడా అల్లాని ఏ విధంగా అడగాలి, ఏ విధంగా అడగవచ్చు, ఎటువంటి అడగవచ్చు అనే విషయం మనం దృష్టిలో పెట్టుకోవచ్చు. మనకి కూడా ఒక ఆలోచన, ఒక క్రియేటివిటీ, అంటే ఒకటి మనకి కూడా కొన్ని విషయాలు తెలిసి ఉంటాయి. అల్లాని నేను ఇలా అడగొచ్చు, ఇలా అడగొచ్చు, ఇలా అడగొచ్చు అనేటటువంటి కొన్ని విషయాలు తెలిసి ఉంటాయి. అందుకోసం కొన్ని ఖురాన్ వాక్యాలని మీ ముందు నేను చదివి వినిపించడం కోసం ప్రయత్నిస్తాను. అంతేకాకుండా మరి ఇంతకుముందే హిస్నుల్ ముస్లిం అనేటటువంటి దువాలు, మరియు ఇంకా ఇతర అనేక దువాల పుస్తకాల్లో ఉన్నటువంటి మరి అనేక రకాల దువాలని మనం తెలుగు బుఖారీలో నేర్పడం ఆల్రెడీ తెలుసుకోవడం జరిగింది. ఏది ఏమైతేనేమి నేను ఆ సృష్టికర్త అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే జీవన మరియు ఆరాధన పద్ధతులని, ప్రార్థనా పద్ధతులు మాకు నేర్పారో అలా వాటి ప్రకారం ఆ యొక్క ఖురాన్ మరియు హదీసులను మేము కూడా తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్.
ముందుగా ఖురాన్లోని 2వ సూరాలోని 126వ వాక్యం, సూరా అల్ బక్రాలోని 126వ వాక్యంలో మరియు జ్ఞాపకం ఉంచుకోండి అబ్రహాం అనబడే ఇబ్రాహీం అలైహిస్సలాం అంటే దేవుడు ఆయన పైన శాంతి సౌఖ్యాలు కురిపించుగాక అన్నమాట. ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఆ దేవుణ్ణి సృష్టికర్తని ఈ విధంగా అల్లాని ఈ విధంగా ప్రార్థించారు. ఏమని? ఓ నా ప్రభు, ఈ నగరాన్ని మక్కాను శాంతియుతమైన నగరంగా చేసి ఇందులో నివసించే వారిలో అల్లాను మరియు అంతిమ దినాన్ని ప్రళయ దినాన్ని విశ్వసించే వారికి అన్ని రకాల ఫలాలను జీవనోపాధిని వసగు అని ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఒకప్పుడు అల్లాని ఈ విధంగా ప్రార్థించారు. అప్పుడు అల్లా ఒక సమాధానం కూడా ఆయనకు చెప్పారు. ఏమని? ఎవరు సత్య తిరస్కారి అవుతాడో అతనికి నేను ఆనందించడానికి కొంతకాలం విడిచేస్తాను, తర్వాత అతనికి నరకాగ్నిలో బలవంతంగా త్రోసివేస్తాను, అది ఎంత దుర్భరమైన గమ్యస్థానం అని చెప్పడం జరుగుతుంది. మరియు 2వ సూరాలో 127వ వాక్యం చూసినట్లయితే, మరియు జ్ఞాపకం ఉంచుకోండి ఇబ్రాహీం మరియు ఇస్మాయిల్ ఈ గృహపు అంటే కాబా మక్కా గృహం ఏదైతే ఉందో ముస్లింలంతా కూడా హజ్ ఉమ్రాలు చేస్తారు, ముస్లింలంతా కూడా అటువైపే తిరిగి నమాజ్ చేస్తారు, ముస్లింలందరూ జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళి రావాలని కోరుకుంటారు. అది ఏమిటంటే మక్కా నగరంలో ఉన్నటువంటి కాబా గృహం, దైవగృహం, అల్లా గృహం, ఈ ప్రపంచంలో అక్కడికి ఒక్కసారైనా సరే వెళ్ళి రావాలనేటటువంటి ఆజ్ఞలు ఖురాన్ మరియు హదీసుల్లో ఇవ్వబడ్డాయి. ఎవరికైతే స్తోమత ఉందో వారు వెళ్ళగలుగుతారు అన్నమాట. దాని గురించి ఇబ్రాహీం అనబడే అంటే అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 1400 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు కాదు, అది మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదం అలైహిస్సలాం గారి నుంచి కూడా ఉన్నప్పటి నుంచి ఉంది అని అనేక చారిత్రక ఆధారాలు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా అనేక గ్రంథాల ఆధారంగా ఈ యొక్క విషయం తెలియజేయడం జరుగుతుంది. ఇస్లాం అనే ధర్మం, ఇస్లాం అనే మతం, ఇస్లాం అనేది కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చినప్పుడే కాదు, అంతకు మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదం అలైహిస్సలాం గారి నుంచి కూడా ఈ యొక్క ధర్మం ఇస్లాం అనేది ఉంది అని, మరియు మక్కా కాబా అనేది అప్పటి నుంచే ఇంతకు ముందు నుంచే ఉంది అని, కాకపోతే చివరి ప్రవక్తగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చారు. ఆయన అక్కడ భాష అరబ్బీ భాష, మరియు అక్కడ ఖురాన్ అరబ్బీ భాషలో అవతరించడం జరిగింది. ఇంతకుముందు ప్రవక్తలు అనేక యుగాలలో, అనేక చరిత్రలలో, అనేక భాషల్లో కొంత ప్రాంతాల వరకు రావడం జరిగితే ఈ యొక్క చివరి ప్రవక్త ప్రపంచం మొత్తానికి మరియు ప్రళయ దినం వచ్చేంత వరకు కూడా ఆయన చివరి ప్రవక్తగా పంపించడం జరిగింది అని ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఏది ఏమైతేనేమి ముహమ్మద్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాకముందు నుంచి కూడా నమాజులు ఉన్నాయి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాకముందు నుంచి కూడా ఉపవాసాలు ఉన్నాయి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాకముందు నుంచి కూడా దైవ మార్గంలో సంపాదించే దాంట్లో ఖర్చు పెట్టేది ఉంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాకముందు నుంచి కూడా సృష్టికర్త అనేవాడు అల్లాహ్ అనేవాడు ఉన్నారు, ఆయనకి నమాజులు చేసేవారు. కావాలంటే మీరాజ్ అనే యాత్ర ఒకటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో జరిగింది. ఆ సంఘటనలో మనం చూడవచ్చు, మూసా అలైహిస్సలాం గారిని మూసా అలైహిస్సలాం గారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అక్కడ 7 ఆకాశాల మధ్యలో అటకాయించి అడ్డుకొని, మా యొక్క కాలంలోనే మేము 50 నమాజులు చేయలేకపోయాము, మీరు ఇంకా తగ్గించమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడగండి అని అన్నప్పుడు 50 నమాజులు 45, 40, 35, 30, 25, 20 లాస్ట్కి 15, 10 లాస్ట్కి 5 నమాజులుగా మరి ఇలా పొందటం రావడం జరిగింది. ఈ యొక్క మీరా సంఘటన గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముందు నుంచే కూడా ఇవన్నీ కూడా ఈ పద్ధతులన్నీ ఉన్నాయి. నమాజ్ పద్ధతి ఉంది, దువాలు, ఆరాధనలు, మరి ఏదైతే పద్ధతులు మనం ఇస్లాంలో చూస్తూ ఉన్నామో ఇవన్నీ కూడా ముందు నుంచి ఉన్నాయని, మరియు అనేక రకాల ఉపవాసాలు కూడా, రంజాన్ ఉపవాసాలు గురించి కూడా ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. మీకంటే ముందు తరాల వారిపైన కూడా ఇవి విధిగా విధించడం జరిగిందని అల్లా చెప్తున్నారు. ఒక్క ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమయంలోనే కాదు, దానికంటే ముందు తరాలలో కూడా ఈ యొక్క ఉపవాసాలు విధిగా విధించడం జరిగిందని అల్లా తెలియజేస్తూ ఉన్నారు ఖురాన్లో. మరియు ఈ యొక్క ఉపవాసాలే కాదు, అనేక రకాల స్పెషల్ ఇంకా కొన్ని నఫిల్ సున్నత్ ఉపవాసాలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏవైతే పాటిస్తారో, మనకు పాటిస్తే మంచిదని చెప్పారో అవి కూడా ఇంతకుముందు యుగాలలో కూడా ఉన్నాయని ఖురాన్లో మరియు హదీసుల్లో చెప్పడం జరిగింది. ఏది ఏమైతే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటి విషయం ఏమిటంటే ప్రార్థన గురించి. 2వ సూరా 127వ వాక్యం, మరియు జ్ఞాపకం ఉంచుకోండి ఇబ్రాహీం అలైహిస్సలాం గారు మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు ఈ గృహం కాబా పునాదులను ఎత్తేటప్పుడు, అంటే కాబాని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అంటే మళ్ళీ అక్కడ ఇంతకుముందు ఉన్నటువంటి దానిని మళ్ళీ అక్కడ కొంచెం మంచిగా కట్టేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పునాదులను ఎత్తేటప్పుడు ఈ విధంగా ప్రార్థించారు. ఓ మా ప్రభు, మా సేవను నీవు స్వీకరించు, నిజంగా నీవు మాత్రమే సర్వం వినేవాడువు, సర్వజ్ఞుడవి. ఇది ఒక రకమైన ప్రార్థన. ఇక
రెండవ సూరాలో 128వ వాక్యం, ఓ మా ప్రభు మమ్మల్ని నీకు విధేయులుగా అంటే ముస్లింలుగా చెయ్యి, మరియు మా యొక్క సంతతి నుండి, మా యొక్క వంశం నుండి లేదా మా యొక్క జనవాసం నుండి ఒక సంఘాన్ని నీకు విధేయులుగా ముస్లింలుగా ఉండినట్లు చెయ్యి, మరియు మాకు మా యొక్క ఆరాధనా పద్ధతులను, ఆరాధనా రీతులను, ఆరాధనా తరీకాలను, మనాసిక్లను మాకు తెలుపు, మాకు నేర్పు. అటువంటి వ్యక్తులను ప్రవక్తలుగా ఎన్నుకొని మాలో కొంతమందిని ఎన్నుకొని వారి ద్వారా నీవు ఈ యొక్క పద్ధతులు మాకు నేర్పు, మరియు మా యొక్క పశ్చాత్తాపాన్ని అంగీకరించు, మా పాపాలని క్షమించు. నిజంగా నీవే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడవు, అపార కరుణా ప్రదాతవు. మనం ఇదే ప్రార్థనని ఎక్కడో చేస్తాం గుర్తుందా మీకు? రంజాన్ చివరి 10 రోజుల్లో మనం ఏదైతే ఎతెకాఫ్లో ఉన్నవారు కానీ లేదా లైలతుల్ ఖదర్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో అటువంటి వారు రంజాన్ రాత్రులలో ఎక్కువగా మరి అల్లాహుమ్మ ఎన్నిక ఫున్ తుహిబ్బుల్ అఫాఫాఫు అని ఏదైతే దువా చేస్తామో దాని యొక్క అర్థం కూడా అదే. వల్ల మీరు అపార కరుణామయుడు, పరమ కరుణా ప్రదాత. అల్లా మీరు పాపాలను క్షమించడం అంటే మీకు మహా ఇష్టం. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల అనేటువంటి దువా దీని యొక్క అర్థంలోకి వస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఖురాన్లో 2వ సూరాలో 129వ వాక్యం, ఓ మా ప్రభు వీరిలో నుండి నీ యొక్క సందేశాలను చదివి వినిపించుటకును, నీ గ్రంథాన్ని నేర్పుటకును, దివ్య జ్ఞానాన్ని బోధించుటకును, మరియు వారిని పరిశుద్ధులుగా మార్చటానికి ఒక సందేశహారుణ్ణి, ఒక ప్రవక్తని పంపు. నిజంగా నీవే సర్వశక్తిమంతుడవు మరియు మహా వివేకవంతుడవు. ఇది కూడా ఒక ప్రార్థన. ఇక 2వ సూరాలో 200వ వాక్యం, ఓ మా ప్రభు మాకు ఈ లోకంలో అన్నీ ప్రసాదించు అని ప్రార్థిస్తారు కొంతమంది. అలాంటి వారికి పరలోకంలో ఎలాంటి భాగం లేదు. కానీ 201, 202వ వాక్యం 2వ సూరాలో, ఓ మా ప్రభు మాకు ఇహలోకంలో మంచిని మరియు పరలోకంలో కూడా మంచిని ప్రసాదించు. ఒక్క ఈ లోకంలోనే ప్రసాదించు అని అడగకూడదు. ఇహలోకంలో కూడా ప్రసాదించు, పరలోకంలో కూడా ప్రసాదించు అని ప్రార్థించాలి. మరియు మమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడు అని కొంతమంది ప్రార్థిస్తారు. ప్రార్థించండి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాంటి వారు తమ సంపాదనకు అనుగుణంగా, అంటే సంపాదన అంటే పుణ్యాలు, కర్మలు, వీటి యొక్క సంపాదనకి అనుగుణంగా ఉభయ లోకాలలో, 2 లోకాలలో తమ యొక్క వాటాను పొందుతారు. మరియు అల్లా లెక్క తీసుకోవడంలో అతి శ్రేష్ఠుడు, అతి శీఘ్రుడు అని చెప్పడం జరుగుతుంది. ఇంకొక విషయం, మనం దువా అంటే ప్రార్థన చేసి మనం అలసిపోకూడదు. మాయూస్ మత్ హోనా ఉమీదోంకే సముందరమే అని మనం ఒక విషయం ఇంతకుముందు వినే ఉన్నాం. అంటే అల్లా ఇక్కడ ప్రార్థించి మనం నిరాశ చెందకూడదు. ఎందుకంటే అల్లా ఒక 3 విషయాలు చెప్పారని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని ఇంతకుముందు మనం తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. దాంట్లో ఒక హదీస్ ఏమిటి అంటే, ఎవరైనా ఒక వ్యక్తి కనుక ప్రార్థిస్తే అతనికి 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, అతడు ప్రార్థించింది ఈ లోకంలో ఇక్కడే బ్రతికి ఉన్నప్పుడే, మరి అది ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, కొద్ది రోజుల తర్వాత కావచ్చు, సమయం సందర్భంగా పెట్టి కావచ్చు, లేదా అల్లా పరీక్షించి, లేదా అల్లా సబర్ చేపించి, అల్లా దాన్ని ఏదో ఒక రకంగా ఏదో ఒక రూపంలో మరి దాన్ని మన యొక్క ప్రార్థనని నెరవేర్చవచ్చు. ఒకటి. ఇక రెండవది, మనకి వేరే దానికి బదులుగా వేరే ఇంకేదైనా ఆపద నుంచి మనల్ని కాపాడవచ్చు. మనం ఒకటి అడుగుతాం, కానీ దానివల్ల మనకి ఏదైనా నష్టం ఉండుండొచ్చు. అది కనుక మనకి లభిస్తే ఇంకా వేరే ముందు జీవితంలో ఇంకేదైనా జరుగుతుండొచ్చు. కానీ మనం ఇలా ప్రార్థించినందుకు కాను దానికి బదులుగా మనకి ఏదైతే మంచిదో అది ఆయన ఇస్తాడు అని రెండో విషయం. మూడో విషయం ఏమిటంటే, ఈ ప్రపంచంలో మనం ప్రార్థించినా కూడా దాని యొక్క ప్రతిఫలం లభించలేదని ఏదైతే అనుకుంటామో దాని యొక్క ప్రతిఫలం గురించి అల్లా ఇంకో విషయం చెప్తున్నారని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, ప్రళయ దినం రోజు నీవు భూమిలో మనిషిగా మానవుడిగా జీవించి ఉన్నప్పుడు పలానా రోజు పలానా చోట ఈ విధంగా నీవు ప్రార్థించావు కదా, దాని యొక్క ప్రతిఫలం ఈరోజు తీసుకో, ఇగో ఇదంతా నీదే అని చెప్పి ఇలా స్వర్గంలో దాని యొక్క ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు అని. ఇలా ప్రార్థన అనేది, దువా అనేది వేస్ట్ కాదు, వృధా కాదు, దానికి ఖచ్చితంగా రిజల్ట్ ఇలా 3 రకాల్లో 3 పద్ధతుల్లో ఎప్పుడైనా దొరకవచ్చని. అందుకే ఖురాన్లో 2వ సూరా 45-46 వాక్యాల్లో మనం చూసినట్లయితే, మీకు ఏదైనా కష్టం, నష్టం, బాధ, ఇబ్బందులు కలిగితే కనుక
మీరు 3 విషయాలు చేయాలి. ఒకటి, నమాజు చేయండి, మరియు ప్రార్థన చేయండి, మరియు ఓపిక పట్టండి. నమాజు చేయాలి. షరత్ ఏంటంటే నమాజ్ అనేది ఏంటంటే మనం చేసిన ప్రతి అమాలు కూడా, ప్రతి పని కూడా దేవుడి వద్ద స్వీకరించబడాలి అంటే దానికి తాళం లాంటిది ఈ యొక్క నమాజ్. మనం ఉట్టిగా ఉపవాసాలు ఉండి నమాజులు చేయకపోతే అది వేస్ట్. అలానే మనం ఉట్టిగా ప్రార్థన చేసేసి నమాజులు పట్టించుకోకపోతే ఏం ప్రయోజనం. అలానే నేను ఇక్కడ అల్లా చెప్తున్నాను ఏమని, మీరు నమాజు చేయండి, ప్రార్థన చేయండి, ఓపిక పట్టండి అని చెప్తున్నాడు. ఓపిక, సబర్ కూడా చాలా ముఖ్యం అన్నమాట. ఈ యొక్క సబర్ని ఎందుకు పెట్టాడో ఇది గ్రంథ జ్ఞానం కలిగినటువంటి వారు, ఖురాన్ మరియు హదీసులు చదివినటువంటి వారికి తెలుసు. అందుకే నమాజ్, ప్రార్థన, దువా మరియు ఓపిక, మరియు 46వ వాక్యం 2వ సూరాలో అల్లా చెప్తున్నారు ఏమని, ఇది విశ్వాసులకి చాలా సులువైన పని, కానీ విశ్వాసంలో కొంచెం తక్కువ విశ్వాసం ఉన్నవారికి ఇది కొంచెం చాలా కష్టమైన పని, కానీ మీరు ఇలా చేయగలిగితే చాలా మేలు ఉంటుంది మీకు అని అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 2వ సూర 45, 46 వాక్యాల్లో తెలియజేస్తూ ఉన్నారు. ఇక 2వ సూర 201, 202 వాక్యాలలో, ఓ మా ప్రభు, మాకు ఇహలోకంలో కూడా మంచిని ప్రసాదించు, మరియు పరలోకంలో కూడా మంచిని ప్రసాదించు, మరియు మమ్మల్ని నరకాగ్ని నుంచి కాపాడు అని ప్రార్థిస్తారు. అలాంటి వారు తమ సంపాదనకు అనుగుణంగా పుణ్యాలు కావచ్చు, కర్మలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాటి యొక్క సంపాదనకి ఆధారంగా ఈ ఉభయ లోకాలలో కూడా తమ వాటాను పొందుతారు. మరియు అల్లా లెక్క తీసుకోవడంలో అతి శీఘ్రుడు అని చెప్పడం జరుగుతుంది. ఇక 2వ సూర 250వ వాక్యం, జాలూత్ అనేటటువంటి గొలియాత్ గురించి మనం ఇంతకుముందు మన తెలుగు బుకారిలో అతని యొక్క చరిత్ర గురించి, అతని యొక్క గాథ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఈ యొక్క జాలూత్ లేదా గొలియాత్ అనేటటువంటి అతని సైన్యాన్ని ఎదుర్కోవడానికి బయలుదేరి వారు, ఓ మా ప్రభు, మాకు స్థైర్యాలను ప్రసాదించు, మా యొక్క పాదాలకు స్థిరంగా నిలకడను ప్రసాదించు, మరియు సత్య తిరస్కారాలకు విరుద్ధంగా పోరాడటానికి మాకు సహాయపడు అని ఈ విధంగా ఒక విషయంలో, ఒక పనిలో వాళ్ళు ఏ విధంగా ఏ పని గురించి ఎలా దువా చేశారో ఇక్కడ మనకి చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా. అంటే మనకి కావాల్సిన ఏ సందర్భంలో ఏ విధంగా అల్లాని అడగాలి, ఏ సందర్భంలో అల్లాని ఏ విధంగా ప్రార్థించాలి అనే విషయాల గురించి కొంచెం ఐడియా వస్తుంది, కొంచెం అర్థమవుతుంది అనే విషయంలో ఈ యొక్క ఖురాన్ మరియు ఆ వాక్యాలని మీ ముందు చదివి వినిపించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మరి ప్రార్థన చేయడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ఇంతకుముందే మనం చెప్పుకుంటున్నాం కదా. దాంట్లో ఒక విషయం కూడా ఏంటంటే, మనం ముందుగా అల్లా యొక్క కృతజ్ఞతలు తెలపడం, తారీఫ్ చేయడం, ఆయన యొక్క పేర్లతో ఆయన్ని పిలవటం, ఆయన యొక్క పేర్లతో ఆయన స్తుతించడం. ఇది ఇక తర్వాత మరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన దరూద్ పంపించడం. అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి పైన దరూద్ అంటే ఏమిటంటే, వల్ల ఇంతకుముందు ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సేవకులు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన కూడా శాంతి సేవకులు కురిపించండి. అల్లా మకామే మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసీలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమె. ఇది దరూద్ అనమాట. ఈ దరూద్లో చిన్నగా దరూద్ ఉంది, పెద్ద దరూద్ ఉంది. చిన్న దరూద్ అంటే సల్లల్లాహు అలైహి వసల్లం, అంటే అల్లా మొహమ్మద్ సల్లం గారి పైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమె. ఇది చిన్న దరూద్ అనమాట. ఏదైతే మీ అల్లాని తారీఫ్ చేయడం, అల్లా యొక్క పేర్లతో అల్లాని స్తుతించడం, అల్లాని పిలవటం, మొహమ్మద్ సల్లం గారి పైన దరూద్ పంపించడం. మూడవది, మన యొక్క పాపాలకు క్షమించమని, మన యొక్క పాపాలని అల్లా వద్ద ఒప్పుకొని, అల్లా నా వల్ల ఆ తప్పైంది, ఈ తప్పైంది, ఇది జరిగింది, అది జరిగిందని అల్లా వద్ద ఒప్పుకొని అల్లాని క్షమించమని అడిగి, దాని తర్వాత ఇంకోసారి నేను అటువంటి తప్పులు చేయను, అటువంటి తప్పుల జోలికి వెళ్ళను, అటువంటి తప్పుల్లోకి పోకుండా నీవే నాకు అటువంటి సామర్థ్యాన్ని, శక్తిని ప్రసాదించి నన్ను నీ కంట్రోల్లో పెట్టి సైతాల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రలు కుతంత్రాల నుంచి, షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, వీటన్నిటి నుంచి కూడా, దజ్జాల ఉపద్రవం నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, నరకయాత్ర నుంచి, అల్లా వీటన్నిటి నుంచి కూడా మమ్మల్ని రక్షించు వల్ల, అల్లా మాకు హలాల్ రోజీ రోటీని ప్రసాదించు వల్ల, మేము మామూలంగా ఇతరుల మూలంగా మాకు ఎటువంటి నష్టం, బాధ కలగకుండా
అందరం కలిసిమెలిసి జీవించి ఉండే భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, నీవు ఏవైతే బాధ్యతలు మాపైన పెట్టావో అవి నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా మీరు ఏవైతే హక్కులు మాపైన పెట్టారో, ఒక మానవుడిగా, ఒక భక్తుడిగా, ఒక ముస్లింగా, ఒక విశ్వాసిగా ఏవైతే బాధ్యతలు మీరు మాపైన పెట్టారో అల్లా అవి నెరవేర్చడం కోసం కావాల్సిన సామర్థ్యాన్ని కూడా మాకు ప్రసాదించడం వల్ల ఇలా ఆమీన్. ఈ విధంగా మనము కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో దువా చేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా అల్లా మాకు మా యొక్క నమాజులు స్వీకరించండి, మా యొక్క ఉపవాసాలు స్వీకరించండి, మా యొక్క దువాలు, ప్రార్థనలు స్వీకరించండి, మా యొక్క జకాతులు, హజ్జులు, ఉమ్రాలు, అలా దాన ధర్మాలు, మరి మీరు మీ యొక్క దయానుగ్రహాల ద్వారా మాతోటి ఏవైతే మంచి కార్యాలు చెప్పించారో, మీ యొక్క దయానుగ్రహాల ద్వారా మీరు ఏవైతే మాతోటి మంచి మాటలు పలికిపించారో వీటన్నిటిని కూడా మీరే స్వీకరించండి వల్ల మమ్మల్ని నరక నుంచి రక్షించండి, మా అందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి, మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, మీ యొక్క దాసులని మరియు మీ గురించి పనిచేస్తున్న మీ యొక్క దాసులందరికీ, అలా మరణించిన నీ యొక్క దాసులు, ఇప్పుడు బ్రతికి ఉన్న నీ యొక్క దాసులు, రాబో నీ యొక్క దాసులు అందరిపైన కూడా మీ యొక్క శాంతి సౌఖ్యాలు కురిపించి వీరందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల ఆమీన్ అని. ఈ విధంగా మనం అనేక రకాల సందర్భాల్లో, అనేక రకాలుగా సమయం, సందర్భాన్ని బట్టి, మన యొక్క అవసరాన్ని బట్టి కూడా అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉండాలి. ప్రార్థించడం మంచిది. ప్రార్థన ఆరాధనలో ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు మనం ఉపవాసాలు ఉన్నాం, నమాజులు చేసాం, జకాత్ ఇచ్చాం, హజ్జు చేసాం, ఉమ్రా చేసాం, లేకపోతే ఇంకేదైనా మంచి పనులు చేసాం, లేదా మన యొక్క భార్యని భర్త చూసుకుంటుంది, భర్త భార్యని చూసుకుంటుంది, పిల్లలు తల్లిదండ్రుల మాట వినటం, తల్లిదండ్రులు పిల్లల మాట వినటం, వారిని చూసుకోవడం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అల్లా మేము చేసిన ఈ యొక్క పనులని మీరు స్వీకరించండి, మీరు మా పైన పెట్టిన ఈ యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చే అవకాశం మాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మా యొక్క ఈ శ్రమను స్వీకరించి మా పాపాలను క్షమించి మాకు ఇహలోకంలోనూ పరలోకంలో కూడా మాకు సహాయం చేయండి వల్ల అని ఈ విధంగా మనం చేసిన పనులను కూడా అల్లా వద్ద చెప్పుకొని మరి వాటిని స్వీకరించమని, వాటి ద్వారా మళ్ళీ మనకి మంచిని ప్రసాదించమని అల్లాని ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండాలి. ఇంకొక ఉదాహరణ ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని మనం ఇంతకుముందు హదీసుల్లో చెప్పుకోవడం జరిగింది తెలుగు బుఖారీలో. అదేమిటంటే ముగ్గురు వ్యక్తులు ఒక గృహంలో చిక్కుకుపోతారు. ఆ గృహం మీద రాయపడి ఆ గృహం మూసుకుపోతుంది. ఆ ముగ్గురు అల్లాని దువా చేస్తారు. ఏ విధంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఈ యొక్క విషయం. మళ్ళీ ఇక్కడ ఒక చిన్న గుర్తు చేయడం జరుగుతుంది. ఏంటంటే ఆ ముగ్గురు ఈ విధంగా దువా చేస్తారు. వాళ్ళ ఒక వ్యక్తి నా దగ్గర కొన్ని మేకలు, గొర్రెలు పెట్టిపోయాడు, అమానత్. మరి అతను కొన్నేళ్ల తర్వాత వచ్చాడు. ఆ యొక్క మేకలు, గొర్రెలు అవి పిల్లలు పెట్టాయి. వాటిని కొన్ని అమ్మడం జరిగింది. ఆ డబ్బుతో కొంత భూమి కొనడం జరిగింది, కొన్ని పంటలు కొనడం జరిగింది. ఆ యొక్క వ్యక్తి తిరిగి వచ్చిన తర్వాత ఈ మేకలు, గొర్రెలు, వాటికి పుట్టిన పిల్లలు, వాటి ద్వారా కొన్న ఆ యొక్క ప్రాపర్టీ, ఆ యొక్క స్థలం, ఆ యొక్క పొలాలన్నీ కూడా అతనికి తిరిగి ఇవ్వడం జరిగింది. అలా నీ పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి నేను చేసిన ఈ యొక్క పని వల్ల మీకు నచ్చితే కనుక దీనిని స్వీకరించి మమ్మల్ని ఈ యొక్క సమస్య నుంచి, ఈ యొక్క ప్రమాదం నుంచి మమ్మల్ని రక్షించి బయటపడేయడం వల్ల ఆమీన్ అని చెప్పి అతను దువా చేసుకోవడం జరుగుతుంది. ఇక అప్పుడు కొంచెం జరుగుతుంది ఆ యొక్క గృహం మీద ఉన్నటువంటి రాయి. ఇక రెండో వ్యక్తి వల్ల మా తల్లిదండ్రులు పడుకొని ఉన్నారు, ఆకలితో ఉన్నారు, నేను రావటం లేట్ అయింది, ప్రతిరోజు వారికి ఆహారం పెట్టిన తర్వాతే మేము భుజించడం జరుగుతుంది. మరి ఒకరోజు లేట్ అయితే వాళ్ళు అప్పటికి పడుకొని పోయారు. వారు లేచేంత వరకు కూడా నేను అక్కడనే నిలబడి మా భార్య పిల్లలకి కూడా ఇంకా నేను పెట్టకుండా వీరికి లేపితే ఎక్కడ నిద్ర డిస్టర్బ్ అవుతుందో అని చెప్పేసి వారు లేచేంత వరకు కూడా నిలబడి, వారు లేచిన తర్వాత ముందుగా వారికి ఆహారాన్ని పెట్టి దాని తర్వాత మేము నా భార్య పిల్లలు తినడం జరిగింది. అలా నీ పట్ల భయం, భక్తి, గౌరవమర్యాదతోటి నేను ఆ తల్లిదండ్రులకు చేసిన సేవ కనుక మీకు నచ్చితే కనుక అలా మమ్మల్ని ఈ యొక్క ప్రమాదం నుంచి రక్షించండి వల్ల అని చెప్పి అతను చేసిన ఈ పనిని వసీలాగా పెట్టి అతను దువా చేయడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ రాయిని ఇంకా కొంచెం జరపడం జరుగుతుంది. ఇక తర్వాత మూడో వ్యక్తి వల్ల అవసరంలో ఉన్న ఒక స్త్రీ నా దగ్గరకు వచ్చి సహాయం చేయమని అడిగింది. నేను నా యొక్క కోరిక తీరిస్తే కనుక ఆమెకు సహాయం చేస్తానని చెప్పాను. ఆమె ఎప్పుడైతే ఆమె నా యొక్క పక్కలోకి వచ్చిందో అప్పుడు ఆమె అన్నది ఏమని, ఇది తప్పు, ఇది పాపం, ఇది నరకాగ్నికి పోతుంది, ఇది అల్లాహ్కి కోపం వస్తుంది, ఇది చెడు పని, మరి అల్లాహ్కి భయపడని చెప్పి ఆమె చెప్పింది. ఆ యొక్క మాటలు నేను విన్నప్పుడు ఆమెను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పాను. వెళ్ళే ముందు ఆమె అడిగినటువంటి ఆ యొక్క సహాయాన్ని కూడా ఆమెకి ఇచ్చి మరీ పంపించేశాను. నీ పట్ల భయం, భక్తి, గౌరవమర్యాదతోటి నేను ఆ తప్పు చేయకుండా నేను భయపడి ఆ యొక్క తప్పు నుంచి ఆగిపోయాను. అల్లా
ఈ యొక్క పని కనుక మీకు నచ్చితే మమ్మల్ని ఈ యొక్క సమస్య నుంచి రక్షించండి అని ప్రార్థించాడు. ఈ యొక్క పనిని అతడు మరి వసీలాగా పెట్టి అల్లా మమ్మల్ని రక్షించండి ఇక్కడ నుంచి అని చెప్పి దువా అడుగుతారు. అప్పుడు ఆ గృహం మీద ఉన్నటువంటి రాయి పూర్తిగా తొలగిపోతుంది, వారు బయటకు పడతారు. అంటే ఇక్కడ అల్హమ్దులిల్లా మనం చేసిన మంచి పనులని ఆధారంగా పెట్టి వాటిని స్వీకరించమని మనకున్నటువంటి సమస్యలను కూడా తీర్చమని అల్లాని అడగవచ్చు. అంతేగాని ఒక బాబానో ఒక సమాధిలో ఉన్నటువంటి వ్యక్తో ఇంకెవరో వారు మనకి సహాయం చేస్తారు అని ఇస్లాంలో ఎక్కడా లేదు. ఖురాన్ మరియు హదీస్లో ఎటువంటి ఆధారాలు లేవు. ఒక వ్యక్తి మనిషి బతికి ఉన్నప్పుడు అతడు చేసిన కర్మల ఆధారంగా అతడికి సహాయం దొరుకుతుంది. మనం బ్రతికి ఉన్నాం, మనం ఇతర వ్యక్తుల కోసం దువా చేయవచ్చు. బ్రతికి ఉన్న వ్యక్తికి వెళ్ళి మీరు నన్ను దువాలో గుర్తుపెట్టుకోండి, నన్ను ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి, నా కోసం ప్రార్థన చేయండి అని ఒక బ్రతికి ఉన్న వ్యక్తి ఇంకో బ్రతికి ఉన్న వ్యక్తిని అడగగలుగుతాడు. ఇంకో విషయం, చనిపోయిన వ్యక్తుల గురించి కూడా బ్రతికి ఉన్న వ్యక్తే దువా చేయగలుగుతాడు. మరణించిన వ్యక్తుల కోసం కూడా, సమాధుల్లో ఉన్న వ్యక్తుల కోసం కూడా, భూమి మీద బ్రతికి ఉన్న వారి కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, వారి యొక్క మనవళ్ళు మనవరాలు కానీ ఎవరైనా సరే బ్రతికి ఉన్నవారు చనిపోయిన వారి కోసం, సమాధుల్లో ఉన్న వారి కోసం దువా చేయగలుగుతారు. ఎందుకంటే ఖురాన్ చూడాలి మనం, వాళ్ళు వీళ్ళే చెప్పే కథలు కహానీలో కాదు మనం చూడాల్సింది. ఎందుకంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత వారికి స్వర్గానికి పోయే వారికైతే కనుక వారిని 7 ఆకాశాల ప్రయాణం ఒక దైవదూత వచ్చి తీసుకొని వెళ్తారు అని, వారికి దాని తర్వాత మళ్ళీ వారిని తీసుకొని వచ్చి సమాధిలో పెట్టడం జరుగుతుంది. నరకానికి వెళ్ళేటాలకైతే వారికి భూమిలోకి వారిని ఆకాశంపైకి రానివ్వకుండా ఆపేస్తారని, మరియు వారికి నంకిర్ ముక్కీర్ అనేటటువంటి దైవదూతలు ఈ యొక్క సమాధిలో వారికి ప్రశ్నలు అడగడం జరుగుతుందని, దాని తర్వాత వారికి నరకానికి పోయే వారి యొక్క పేర్లని మరి సిజ్జీన్లోను మరియు జన్నత్కి స్వర్గానికి పోయే వారి యొక్క పేర్లని ఇల్లీన్లో నమోదు చేయడం జరుగుతుంది అని, తర్వాత వారికి స్వర్గానికి పోయే వారికి స్వర్గ సువాసనలు ఒక కిటికీ తయారు చేసి స్వర్గం వారికి సమాధిలో వారికి ఇవ్వబడుతుందని, నరకానికి పోయే వారికి నరకం నుంచి వచ్చే వేడి వారికి లభిస్తుందని, మరియు స్వర్గానికి పోయేవారు ప్రళయ దినం వరకు కూడా పడుకొనే ఉంటారు. ప్రళయ దినం రోజు లేపినప్పుడు అయ్యో నమాజ్ టైం అయిందా అని వాళ్ళు లేచి పరిగెత్తడం కోసం ప్రయత్నిస్తారని, వారికి ఆ రోజు అనబడుతుంది ఏమని, ఇస్రాఫీల్ అనే దైవదూత శంఖం ఊదినప్పుడు వారు లేచి నమాజుల కోసం పరిగెడదామని ప్రయత్నించినప్పుడు ఈరోజు మీకు ఇంకా ఎటువంటి నమాజు లేదు అని అనబడుతుంది అని. ఇవన్నీ కూడా ఖురాన్లో ఉన్నటువంటి వాక్యాలు. అంటే ఒక వ్యక్తి మరణించాక అతడు మళ్ళీ ఈ యొక్క ప్రపంచంలో ఇతర వ్యక్తుల యొక్క ప్రార్థనలో దువాలు ఏమన్నా వింటాడా, మరి వారి కోసం ఏమన్నా దువా చేయగలుగుతాడా? మరి యొక్క సమాధిలో ఎవరికైనా నరకానికి వెళ్ళేవారు ఎవరైనా ఆ సమాధిలో ఉండుంటే వారు ఆ నరకం నుంచి రక్షించుకోగలుగుతారా? పోనీ సమాధి శిక్షల నుంచి కాపాడుకోగలుగుతారా? ఇవన్నీ కూడా ఖురాన్ మరియు హదీసులు తెలియనటువంటి వారు ఎవరెవరో చెప్పిన ఊహలను ఆశలను అనుసరిస్తూ ఉన్నటువంటి వాళ్ళని మనం ఇస్లాంలో ఉన్నటువంటి వారిని కొంతమంది వ్యక్తులను కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మనం ఖురాన్ మరియు హదీసులే మనకి మూల ఆధారం. ఎవరో వ్యక్తులు చెప్పినటువంటి గడ్డాలు టోపీలు పెట్టుకొని ఎవరో ఒక వ్యక్తి ఏదో చెప్పాడు అన్నది మనకి ఇంపార్టెంట్ కాదు. మనకి ఇస్లాం ధర్మం ఇంపార్టెంటు, మనకి ఖురాన్ ఇంపార్టెంటు, మనకి అంతిమ ప్రవక్త అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీసులు ఇంపార్టెంటు. మనం ఆ యొక్క ఖురాన్ చదవాలి, హదీసులు చదవాలి, అప్పుడే మనకి ఏది సరైనది కాదనేది తెలుస్తుంది. మనం ప్రతిరోజు ఇమాములని, మౌలవీలని, ముఫ్తీలని వారి నమాజులకు వెళ్ళాలి, వారితోటి కూర్చోవాలి, వారితోటి లేవాలి. మనకి ఏదైనా సమస్యలు సలహాలు ఏమైనా ఉంటే వారితో సంప్రదించాలి. వారు చెప్పింది సరైనదా కాదా అని మళ్ళీ మన గ్రంథం తెరిచి మన గ్రంథంలో కూడా చూసుకోవడం కూడా మన అవసరం. ఎందుకంటే ఏ వ్యక్తి ఈరోజు అనేక రకాల మదరసాలు ఉన్నాయి, అనేక రకాల జమాతులు ఉన్నాయి, ఎవరు సరైనది చెప్తున్నారు, ఎవరు సరైనది చెప్పట్లేదు. ఈరోజు అనేక రకాల గూగుల్, యూట్యూబ్, వాట్సాప్లు అనేకం వచ్చేసాయి. ఏది సరైనది కాదో మనకు తెలియదు. అందుకని మనం ఇతరులని, ఇమాములని, మౌలవీలని, ముఫ్తీలని అడగడం ఇంపార్టెంట్. ప్రతిరోజు 5 నమాజుల మస్జిద్కి వెళ్ళాలి, వారిని అడగాలి. కానీ అక్కడతోటి మనం ఆగిపోకుండా మనం రావాలి, మళ్ళీ ఖురాన్ తెరవాలి, హదీసులు తెరవాలి, మనం కూడా మరి ఈ యొక్క విషయాల గురించి తెలుసుకోవాలి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్తున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా మరి ఎన్నుకొని ఆయనకి ఇస్లాం దావత్ గురించి చెప్పక ముందుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చెప్పిన ఖురాన్లో మొట్టమొదటి వాక్యం ఏమిటో తెలుసా? ఇక్రా. అంటే ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అల్లాహ్ మిమ్మల్ని ప్రవక్తగా ఎన్నుకున్నాడు. నేను జిబ్రీల్ అనే గాబ్రియల్ దైవదూతని. ఇంతకుముందు యుగాలలో ప్రతి ప్రవక్త దగ్గరికి నేను దేవుడి వద్ద నుంచి గ్రంథాలని ఇచ్చిన, వహీ ఇచ్చిన
వహీ నా ద్వారా అల్లా పంపించాడు, నేను మీ వద్దకి కూడా ఖురాన్ అనే గ్రంథాన్ని వహీ రూపంలో మీ మీద అల్లా అవతరింపజేస్తే ఇవ్వడానికి వచ్చాను అని ఈ యొక్క జిబ్రీల్ అలైహిస్సలాం గారు చెప్పినప్పుడు, మరి మొట్టమొదటి వాక్యం ఖురాన్లో ఏం చెప్పారంటే, నీవు ముందుగా ఇల్ము నేర్చుకో, ఇక్కడ జ్ఞానం నేర్చుకో. అంటే ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఏంటంటే మక్కా నగరంలో కాబా అనే గృహం ఈరోజు ఎక్కడైతే ఉందో, ప్రతి ముస్లిం ఎక్కడైతే హజ్ ఉమ్రా చేయడానికి వెళ్తారో, ప్రతి ముస్లిం ఎటువైపు తిరిగి నమాజ్ చేస్తాడో అక్కడ కాబా గృహం దగ్గర ఆనాడు ఖురైషులు ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవించి ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆయన ఇస్లాం గురించి దావత్ పని, ఎప్పుడైతే ఇస్లాం గురించి ఆయన బోధిస్తూ ఉన్నారో అప్పుడు అక్కడ అరబ్బీ భాషలో దేవుడు, సృష్టికర్త, భగవంతుడు ఈ యొక్క పదాలని అక్కడ అరబ్బీ భాషలో అల్లా అని అంటారు అనమాట. గాడు, లాడు, యెహోవా అనే ఈ యొక్క పదాలని అక్కడ అల్లా అని పిలవడం జరుగుతుంది. ఎందుకంటే వారి భాష అల్లా, అక్కడ అరబ్బీ కాబట్టి. సో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడైతే ఈ యొక్క దావత్ పని, ఇస్లాం గురించి పనిచేస్తూ ఉన్నారో, చెప్తూ ఉన్నారో, ఈ యొక్క వహీని ఎప్పుడైతే ఆయన పైన అవతరిస్తూ ఉందో, ఈ యొక్క వహీని ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్తూ ఉన్నారో, అక్కడ ఉన్నటువంటి ఖురైషులు అడిగారు ఆయన్ని ఏమని, మేము కూడా అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాం. అంటే ఒక చెట్టు ఉంది, ఒక బొమ్మ ఉంది, ఒక విగ్రహం ఉంది, లేకపోతే ఒక కాబా ఉంది, లేకపోతే ఇంకా అనేక రకాల వస్తువులు ఉన్నాయి అక్కడ. మేము ఇగో మా అల్లా ఇది, 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 మేము కూడా ఈ యొక్క అల్లాని పూజిస్తూ ఉన్నాం, మేము కూడా ఈ యొక్క అల్లాలను పూజిస్తూ ఉన్నాం, నీవు ఏ అల్లా గురించి చెప్తున్నావు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు ఏంటంటే, నేను చెప్పే అల్లా ఎవరంటే వీళ్ళందరినీ సృష్టించిన ఆ సృష్టికర్తని, మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తని, మనకంటే ముందు తరాలని, ముందు యుగాలని, మొట్టమొదటి మానవుడి నుంచి ఇప్పటిదాకా సృష్టించిన సృష్టికర్తని, ఆ అల్లా గురించి నేను చెప్తున్నాను. మీరు వేటినైతే మీరు నమ్ముతున్నారో వీటన్నిటికీ మూలాధారమైనటువంటి ఆయన్ని అని ఈ విధంగా చెప్పడం జరిగిందనమాట. అంటే ఆ సృష్టికర్తని గుర్తించి ఆయన్ని ఆరాధించండి, ఆయన సృష్టించిన వాటిని కాదు అని ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. అంటే ఏ విధంగా మనం ఎవరిని ఆరాధిస్తున్నాం, ఎందుకు ఆరాధిస్తున్నాం, ఎలా ఆరాధిస్తున్నాం, ఈ యొక్క విషయాలు ఖురాన్ మరియు హదీసులో చెప్పబడ్డాయి. ఇకపోతే 2వ సూర 284వ వాక్యం చూసినట్లయితే, ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాదే, మరియు మీ మనసులలో ఉన్నది బయటకు చెప్పినా లేక లోపల ఉన్నా కూడా అల్లా మీ నుంచి దాని యొక్క లెక్క తీసుకుంటాడు, మరియు ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, మరియు తాను కోరిన వారిని శిక్షిస్తాడు, మరియు అల్లా ప్రతిదీ చేయగల సమర్థుడు. అల్హమ్దులిల్లా. ఇక ఖురాన్లో 2వ సూరలో 285వ వాక్యం, ఓ ప్రవక్త తన ప్రభువు తరపు నుండి తనపై అవతరించబడిన దానిని, తన ప్రభువు అంటే ఎవరు, అల్లా తరపు నుంచి ప్రవక్తపై అవతరించబడిన దాన్ని ముందుగా ప్రవక్త విశ్వసించాడు. దాని తర్వాత అదేవిధంగా ఆయన ఎవరికైతే బోధిస్తూ ఉన్నాడో ఆ బోధనలు విన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రవక్త యొక్క శిష్యులు, అక్కడ ఉన్నటువంటి వారు కూడా, విశ్వాసులు కూడా, వారు కూడా ఎస్ ఇది సత్యం, ఇది సృష్టికర్త తరపు నుంచి అవతరించిన గ్రంథం అని వారు కూడా నమ్మారు. వారంతా ఏమన్నారు, ఓ అల్లా మేము నిన్ను నమ్మాము అంటే వారంతా కూడా అల్లాను విశ్వసించారు, అల్లాని నమ్మారు, అల్లాని ఆరాధించారు, మరియు అల్లా దైవదూతల్ని కూడా పంపించాడు అని, అల్లా దైవ గ్రంథాలను కూడా పంపించాడు అని, అల్లా దైవ ప్రవక్తలను కూడా పంపించాడు అని వారందరూ కూడా నమ్మారు, విశ్వసించారు. వాళ్ళందరూ అల్లాకి ఈ విధంగా దువా చేస్తారు ఏమని, ఓ అల్లా మేము ఆయన ప్రవక్తల మధ్య ఎలాంటి భేదాభావాలని మేము చూపము, మరియు మేము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి ఆదేశాన్ని విన్నాము, మరియు దానిని ఇస్లాంని శిరసా వహించాము, వల్ల నీ క్షమాభిక్షను మేము అర్థిస్తున్నాం వల్ల ఓ మా అల్లా, ఓ మా ప్రభు, మా గమ్యస్థానం ఎడిదిరిగి మళ్ళీ నీ వైపుకే రావాలి అని. అల్లా ఏ ప్రాణిపైన రెండో సూరాలో 286వ వాక్యం, అల్లా ఏ ప్రాణిపైనను దాని శక్తికి మించిన భారం వేయడు, తాను సంపాదించిన దాని పుణ్యం ఫలితం దానికి ఖచ్చితంగా లభిస్తుంది, ఎవరు చేసిన కర్మ వారికే, ఎవరు చేసిన పుణ్యం వారికి ఖచ్చితంగా వారికి లభిస్తుంది, మరియు తాను చేసిన దుష్కర్మల శిక్ష కూడా వారికి అనుభవిస్తుంది. ఓ మా ప్రభు, మేము మర్చిపోయినా లేక తప్పు చేసినా, ఓ మా అల్లా మేము మర్చిపోయినా లేక తప్పు చేసినా మమ్మల్ని పట్టుకోక వల్ల, ఓ మా అల్లా, ఓ మా ప్రభు, పూర్వం వారిపై వేసినటువంటి మోపినటువంటి భారం మాపై మోపక వల్ల, ఓ మా ప్రభు మేము సహించలేని, మేము మోయలేని భారాన్ని మాపై వేయక వల్ల,
మమ్మల్ని మన్నించి వదిలిపెట్టు వల్ల, మమ్మల్ని క్షమించు వల్ల, మరియు మమ్మల్ని కరుణించు వల్ల, నీవే మా సంరక్షకుడివి వల్ల. కావున సత్య తిరస్కారులకు విరుద్ధంగా మాకు విజయం వసగు, మాకు సహాయం చేయ వల్ల. ఆమీన్. ఈ విధంగా దువా కూడా చెయ్యండి. ఈ విధంగా దువా విశ్వాసులు చేస్తారు అని ఖురాన్లో 2వ సూర 285 వాక్యంలో అల్లా నేర్పిస్తూ ఉన్నారు. గత చరిత్రల్లో కొంతమంది ప్రవక్తలు చేసిన ప్రార్థనలు కూడా అల్లా ఈ విధంగా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు. ఇక 3వ సూరాలో 8-9 వాక్యాలు చూసినట్లయితే కనుక, ఓ మా ప్రభు, మాకు సన్మార్గం చూపిన తర్వాత మా హృదయాలను వక్ర మార్గం వైపుకు పోనివ్వకు, మరియు మాపై నీ యొక్క కారుణ్యాన్ని ప్రసాదించు. నిజంగా నీవే సర్వ ప్రబుద్ధుడవు. ఓ మా ప్రభు, నిశ్చయంగా నీవే మానవులందరినీ నిస్సందేహంగా రాబోయే ఆ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే, ప్రళయ దినం రోజు మానవులందరినీ మళ్ళా తిరిగి తీసుకువస్తావు. ఇప్పుడు చనిపోయి ఏదైతే సమాధి జీవితం, ఆలయమే బర్జక్ జీవితంలో ఉన్నారో వారిని కూడా మళ్ళా తిరిగి తీసుకువస్తావు. మరణించిన వారికి ఇస్రాఫీల్ అనే దైవదూత శంఖం ఊదినప్పుడు బ్రతికి ఉన్న వారు కూడా మరణిస్తారు. రెండవసారి శంఖం ఊదినప్పుడు మొదటి నుంచి ఇప్పటివరకు మరణించిన ప్రతి ఒక్కరూ మళ్ళా లేపడం జరుగుతుంది. మూడోసారి శంఖం ఊదినప్పుడు అందరూ అషర్ అనే మైదానంలోకి వచ్చేస్తారు అని ఖురాన్ హదీసుల్లో చెప్పడం జరుగుతుంది. ఇదే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఖురాన్లో 3వ సూర 8-9 వాక్యాల్లో వల్ల ఆ దినమున మళ్ళా నీవు అందరినీ సమావేశపరుస్తావు. నిశ్చయంగా అల్లా తన వాగ్దానాన్ని భంగపరచడు, ఆయన వాగ్దానం ప్రకారం ఖచ్చితంగా చేసి తీరుతాడు అని. ఇక 3వ సూర 16-17 వాక్యాలు, ఓ మా ప్రభు, మేము నిజంగా విశ్వసించాము, కావున మా తప్పులను క్షమించు, మరియు నరకాగ్ని నుండి మమ్మల్ని తప్పించు అని ఎవరైతే పలుకుతారో అలాంటి వారే సహనశీలురు, సత్యవంతులు, మరియు వినయ విధేయులు గలవారు, దానపరులు, మరియు వేకువ జామున తమ పాపాలకు క్షమాపణ వేడుకునేవారు. అల్హమ్దులిల్లా. అంటే ఎవరు ఎలాంటి వారు, సత్యపరులు ఎలాంటి వారు, విశ్వాసులు ఎలాంటి వారు, వాళ్ళ యొక్క గుణగుణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క ప్రార్థన ఎలా ఉంటుంది, ఏదైనా తప్పు జరిగితే వెంటనే ఆ యొక్క తప్పు నుంచి రక్షించమని, క్షమించమని, ఇంకోసారి ఆ తప్పు జోలికి వెళ్ళొద్దని దేవుణ్ణి ప్రార్థిస్తారు, అర్థిస్తారు. తప్పుల నుంచి రక్షణ పొందడం కోసం అనుక్షణం భయపడుతూ ఉంటారు అని. రెండవది ఈ యొక్క వేకువజామున అనడానికి రెండవది ఏంటంటే ఫజర్ నమాజ్ కంటే ముందు, ఉదయం ఫజర్ నమాజ్ కంటే ముందు, ఉదయం పొద్దుగుకే కంటే ముందే, ఉదయం సూర్యుడు రాక కంటే ముందే మరి ఎవరైతే వేకువజామునే లేస్తారో దీనిని మనం తహజ్జుద్ నమాజ్ అని కూడా అంటాం. ఎవరైతే ఆ యొక్క నమాజ్లో కూడా ఎవరైతే అల్లా ఆ యొక్క నమాజ్ అంటే ఆ సమయంలో తహజ్జుద్ సమయంలో 7 ఆకాశాలలో మొదటి ఆకాశంలోకి వచ్చేసి అల్లా అడుగుతారు ఏమని, ఈ సమయంలో నిద్రని వదిలేసి ఏ దాసుడు నన్ను ఏదైనా అడగడానికి రెడీగా ఉన్నారా అని ఆయన యొక్క చేతులను ఈ విధంగా చాచి ఆ యొక్క దాసుల కోసం ఆయన వస్తారు, మొదటి ఆకాశంలోకి వస్తారు అని చెప్పడం జరుగుతుంది. అందుకే వేకువ జామనే వారు తమ యొక్క పాపాలకు క్షమాపణ వేడుకుంటారు అని ఇలా కూడా ఒక అర్థం వస్తుంది. 2 వేకువ జామనే వారు పాపాలకు క్షమాపణ వేడుకుంటాం అంటే ఏదైనా తప్పు జరిగితే వెంటనే రియలైజ్ అయ్యి వెంటనే ఆ తప్పును తెలుసుకోగానే వెంటనే వారు క్షమాపణ అడిగి ఇంకోసారి ఆ తప్పు జోలికి వెళ్లకుండా అల్లాహ్ని క్షమాపణ వేడుకొని రక్షణ కూడా వేడుకుంటారని ఈ విధంగా విశ్వాసుల యొక్క లక్షణాలని మరి వారి యొక్క ప్రార్థనా పద్ధతి ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా 3వ అధ్యాయం 16-17 వాక్యాలలో అల్లాహ్ చెప్పడం జరుగుతుంది. ఇక 3వ అధ్యాయం 53వ వాక్యం, ఓ మా ప్రభు, నీవు అవతరింపజేసిన సందేశాన్ని మేము విశ్వసించాము, ఖురాన్ని మేము విశ్వసించాము, మరియు మేము ఈ సందేశహారుణ్ణి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అనుసరించాము. కావున మమ్మల్ని సాక్షులలో రాసుకో, వల్ల నీవు సాక్షుల జాబితాలో మా యొక్క పేర్లను కూడా రాసుకో. అష్హదు అన్న లా ఇలాహ ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లా సాక్షుల యొక్క జాబితాలో మమ్మల్ని కూడా రాసుకోవల్లా అని. కల్మా ఎక్కడ ఉంది ఖురాన్లో అనే వారికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. 3వ సూర 53వ వాక్యం, కల్మా ఎక్కడ ఉంది ఖురాన్లో అని అడిగే వారికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. 3వ సూర 53వ వాక్యం, అష్హదు అన్న లా ఇలాహ ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. ఓ మా ప్రభు, నీవు అవతరింపజేసిన సందేశాన్ని
మరియు అల్లా గురించి, ఖురాన్ గురించి, ఇస్లాం గురించి, మరియు ఇలా జీవన మరియు ఆరాధన పద్ధతుల గురించి, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయే అనేక విషయాల గురించి ఏదైతే సందేశం అవతరించిందో ఆ యొక్క సందేశాన్ని, ఖురాన్ని, ఇస్లాంని, అల్లాని మేము విశ్వసించాము. మరియు మేము ఈ యొక్క సందేశహారుడు, ప్రవక్తగా ఎన్నుకోబడ్డటువంటి మొహమ్మద్ సల్లం గారు ఆయన ఒక మానవుడు, అల్లా యొక్క భక్తుడు, అల్లా ఆయన్ని చివరి ప్రవక్తగా ఎన్నుకున్నాడు అని మేము ఆయన్ని అనుసరిస్తూ మేము సాక్ష్యమిస్తూ ఉన్నాము. వల్ల ఆ యొక్క సాక్షుల యొక్క జాబితాలో మా పేరును కూడా రాసుకోవాలా అని ఇక్కడ 3వ అధ్యాయం 53వ వాక్యంలో ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక 3వ అధ్యాయం 147, 148వ వాక్యం. మరియు వారి ప్రార్థన కేవలం, ఓ మా ప్రభువు, మా పాపాలను, మా వ్యవహారాలలో మేము మితిమీరిపోయిన వాటిని, మా పాపాలను మరియు మా యొక్క పనులలో, మరి యొక్క జీవన పద్ధతుల్లో, ఆరాధన పద్ధతుల్లో, మా యొక్క వ్యవహారాలలో మేము ఏదైతే విషయంలో మితిమీరిపోయామో వాటిని నీవు క్షమించు వల్ల, మరియు మా పాదాలకు నిలకడను, స్థైర్యాన్ని, పటిష్టాన్ని ప్రసాదించు వల్ల, మరియు సత్య తిరస్కారులకి ప్రతికూలంగా, వ్యతిరేకంగా మాకు విజయాన్ని ప్రసాదించు వల్ల అని పలకటం మాత్రమే. కావున అల్లా వారికి ఇహలోకంలో తగిన ఫలితాన్ని మరియు పరలోకంలో కూడా ఉత్తమ ప్రతిఫలాన్ని ప్రసాదించాడు. మరియు అల్లా సజ్జనులను, మంచివారిని అల్లా ప్రేమిస్తాడు, ఇష్టపడతాడు అని ఖురాన్లో 3వ అధ్యాయం 147, 148 వాక్యాల్లో చెప్పడం జరుగుతుంది. ఇక 3వ అధ్యాయం 189, 190 వాక్యాల్లో, మరియు భూమి ఆకాశాల సామ్రాజ్యపత్యం కేవలం అల్లాకే చెందుతుంది, మరియు అల్లా ప్రతీది చేయగల సమర్థుడు. నిజంగా భూమి ఆకాశాల సృష్టిలో మరియు రేయింబవళ్ళు, సూర్యుడు చంద్రుడు ఒకదానికొకటి టైం ప్రకారం మరి వచ్చిపోయే ఆ యొక్క పద్ధతుల్లో కానీ, భూమి ఆకాశాల సృష్టిలో కానీ, భూమిలో అనేక విషయాలు ఉన్నాయి. భూమిలో నదులు, పర్వతాలు, కొండలు, దారులు, చెట్లు, అడవులు, జంతువులు, అనేక రకాల ఖనిజ లవణాలు, అనేక రకాల కెమికల్స్, అనేక రకాల సైన్స్, ఇవన్నీ కూడా మనకు గుర్తించలేనివి, గుర్తించగలిగినవి, మన కంటికి కనిపించేవి, కంటికి కనిపించనివి, ఇంకా ఎన్నో నీరు, నిప్పు, గాలి, అనేక రకాల ఖనిజాలతో పాటు, అనేక రకాల వనరులతో పాటు, మరియు సముద్రంలో జీవించే జీవులకి ఆహారం, గాలిలో జీవించే జీవులకి ఆహారం, భూమిపై జీవించే జీవులకి ఆహారం, గాలిలో ఎగిరే వాటికి జీవించడానికి ఆహారం. అవి ప్రతిరోజు రేపటి కోసం అవి ఏమీ దాచుకోకపోయినా సరే ఏ రోజుకి ఆ రోజు వాటికి ఆహారం, మరియు అడవుల్లో ఉన్న వాటికి ఆహారం, అడవుల్లో జీవించే జంతువులకి ఆహారం. ఇలా భూమి ఆకాశాల సృష్టిలో అల్లా చెప్తున్నారు ఏమని, మొదటి ఆకాశం కిందనే మేము సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలని, గ్రహాలని, ఖగోళాలని, ఇంకా అనేక రకాల నక్షత్రాలతో మేము మొదటి ఆకాశం కింద వీటన్నిటిని ముస్తాబు చేశామని చెప్తూ ఉన్నారు. మనం ఈరోజు చంద్రుడి దాకా వెళ్ళగలిగాం, తర్వాత సూర్యుడి దాకా వెళ్ళగలిగాం. ఇంకా అనేక గ్రహాలు ఉన్నాయి, అనేక నక్షత్రాలు ఉన్నాయి, ఇంకా ఏమో ఉన్నాయి, ఇంకా పాలపుంత అంటున్నాం, ఇంకేమో ఉన్నాయి. ఇవన్నీ మొదటి ఆకాశం కిందనే. మరి తర్వాత 2వ ఆకాశం ఉంది, 3వ ఆకాశం, 4వ ఆకాశం, 5వ ఆకాశం, 6వ ఆకాశం, 7వ ఆకాశం, 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం ఉంది. ఆ అర్ష్ అనే పీఠం పైన అల్లా సిద్రతుల్ ముంతహా పైన అల్లా సుబ్హానహు వ తఆలా ఉన్నాడు అని ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నాడు. ఖురాన్లో 2వ సూర 255వ వాక్యంలో అల్లా సుబ్హానహు వ తఆలా ఈ యొక్క 189, 190 వాక్యం 3వ అధ్యాయంలో చెప్తున్నారు. నిశ్చయంగా భూమి ఆకాశాల సృష్టిలో మరియు రేయింబవలు, రాత్రి పగలు, సూర్యుడు చంద్రుడు ఒకదాని తర్వాత ఒకటి అనుక్రమంలో ఒకదాని తర్వాత ఒకటి రావడంలో, మరియు వాటి హెచ్చు తగ్గులలో బుద్ధిమంతుల కోసం ఎన్నో సూచనలు, ఎన్నో ఆయుతులు కూడా వారి కోసం ఉన్నాయి అని అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క వాక్యంలో. మరి 3వ సూరాలో 191, 192 వాక్యాలు, ఎవరైతే నిలుచున్నా కూడా, కూర్చున్నా కూడా, పడుకున్నా కూడా, నిల్చున్నా కూడా, కూర్చున్నా కూడా, పడుకున్నా కూడా, అన్ని వేళలా అల్లాను ఎవరైతే స్మరిస్తూ ఉంటారో, ఎవరైతే గుర్తు చేసుకుంటూ ఉంటారో, ఎవరైతే ఆరాధించుకుంటారో, వాళ్ళ మనసులో కానీ, నోటితో కానీ, బయటకు కానీ ఎవరైతే ఆయన స్మరించుకుంటూ ఉంటారో, ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటారో, మరి ఎవరైతే నిలుచున్నా, కూర్చున్నా, పడుకున్నా అన్ని వేళలా అల్లాను స్మరిస్తారో, భూమి ఆకాశాల యొక్క నిర్మాణాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటారో,
వారు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉంటారు, ఓ మా ప్రభు, ఓ సృష్టికర్త, ఓ అల్లా, ఓ దేవుడా, నీవు దీనిని ఈ యొక్క విశ్వాన్ని నీవు వేస్ట్గా అయితే సృష్టించలేదు, ఏదో కారణంతో నీవు సృష్టించావు. నీవు సర్వలోపాలకు అతీతుడివి, నీకు ఎటువంటి లోపం లేదు. మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుంచి కాపాడు వల్ల ఓ మా ప్రభువు, నీవు ఎవరిని అవమానపరిచావు, ఎవరిని నరకాగ్నిలో పడవేస్తావో వాస్తవంగా వానిని నీవు అవమానపరిచావు. మరియు దుర్మార్గులకు సహాయకులు ఎవరు ఉండరు. ఈ యొక్క విషయం 191, 192 వాక్యాలు 3వ అధ్యాయంలో. దుర్మార్గులకి సహాయం చేసేవారు ఎవరు ఉండరు. ఒక వ్యక్తి ఒక పాపం చేసేసి నేను కొన్ని పుణ్యాలు చేసేస్తే, అంటే నేను ఆ పాపం ద్వారా వచ్చిన డబ్బుతో పుణ్యాలు చేస్తా అంటే అల్లా ఒప్పుకోడు. ఒక క్రైము, నేరం, ఘోరం చేసి ఆ డబ్బుతో నేను పుణ్యకార్యాలు చేస్తాను అంటే అల్లా ఒప్పుకోడు. హలాల్ పద్ధతిలో, మంచి పద్ధతిలో సంపాదించిన సంపద ద్వారా పడ్డ కష్టాన్ని, మంచి పద్ధతిలో మంచి పనుల ద్వారా చేసిన కష్టాన్ని, అటువంటి దాన ధర్మాలని, అటువంటి సదకా ఖైరాతులని, అటువంటి అజుమ్రాలని, అటువంటి మంచి పనులని, అటువంటి సంపాదన చేసిన ఆయన హక్కులని తీర్చిన వారిని, అటువంటి వారిని అల్లా ఇష్టపడతాడు. మరియు దుర్మార్గులకి అల్లా సహాయం చేయడు. మరి అల్లానే కాదు, చేయగలిగితే అల్లానే చేయాలి, కానీ దుర్మార్గులకి అల్లా తప్ప ఇంకెవరు సహాయం చేయలేరు కూడా అని అల్లా సుబ్హానహు 191, 192 వాక్యాల్లో చెప్తూ ఉన్నారు. అంటే ఒక బాబా కానీ, ఒక దర్గా కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక ఇంకేదైనా వస్తువులు కానీ దుర్మార్గులకి అల్లా వద్ద సహాయం చేయలేరు అని ఇక్కడ తెలియజేస్తున్నటువంటి విషయం అన్నమాట. మరి ఖురాన్లో అల్లా సుబ్హానహు వ తఆలా అనేక వాక్యాల్లో చెప్తున్నారు, ఏమని? అల్లా ఇస్తే ఎవరు ఆపలేరు, అల్లా ఆపితే ఎవరు ఇవ్వలేరు. అల్లా ఇస్తే ఎవరు ఆపలేరు, అల్లా ఆపితే ఎవరు ఇవ్వలేరు. ఎవరికైనా సరే కష్టం, నష్టం, బాధలు, ఇబ్బందులు కూడా అల్లా తరపునే వారికి లభిస్తాయి. వాటి ద్వారా వారికి అల్లా పరీక్షకు గురి చేస్తారని చెప్తున్నాడు. ఖురాన్లో ఒక వాక్యం ఏంటంటే, నేను కొంతమందికి వారికి అనేక రకాల కష్టాలకి, నష్టాలకి, బాధలకి గురి చేస్తాను అని అల్లా చెప్తున్నారు. ఇంకా కొంతమందికి సంతానాన్ని ఇస్తాను, కొంతమందికి సంతానాన్ని ఇవ్వను, కొంతమందికి సంతానాన్ని ఇచ్చి తీసేసుకుంటానని చెప్తున్నారు. కొంతమందికి లాభాలు ఇస్తాను, కొంతమందికి నష్టాన్ని ఇస్తాను, కొంతమందికి లాభాలు ఇచ్చి నష్టాన్ని చేకూరుస్తాను, కొంతమందికి నష్టం ఇచ్చి లాభాలు చేకూరుస్తాను అంటున్నాడు. కొంతమందికి అనేక వృద్ధిని ప్రసాదిస్తాను, కొంతమందికి అనేక రకాల లోటులకు ప్రసాదిస్తాను, కొంతమందికి ఇచ్చి తీసుకుంటాను, కొంతమందికి తీసుకొని ఇస్తాను. ఇలా అనేక రకాలుగా నేను పరీక్షిస్తాను. మీ యొక్క సంపాదన ద్వారా, భార్య బిడ్డల ద్వారా, భర్త ద్వారా ఒకరికి ఇంకొకరిపైన వారికి అనేక రకాల పరీక్షలకు గురి చేస్తాను అని అల్లా చెప్తూ ఉన్నారు. ఇలా అనేక రకాల పరీక్షల మధ్యలో అనేక రకాల కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మీరు ఇటువంటి సమయంలో ఓపిక పట్టాలి, ప్రార్థన చేయాలి, మరియు దేవుని వైపు ఎక్కువగా మరలాలి అని అల్లా చెప్తూ ఉన్నారు. ఇది అందుకే ఏదైనా ఒక ఇబ్బంది కలిగిందంటే వెంటనే మనం మాయూష్ కాకుండా, వెంటనే మనం విశ్వాసాన్ని కోల్పోకుండా ఎక్కువగా దైవ ఆరాధన పట్ల, దేవుణ్ణి ఆరాధించడంలో, దేవుణ్ణి ప్రార్థించడంలో, దేవుణ్ణి నమ్ముకోవడంలో మునిగి ఉండాలి. మన ప్రయత్నం మనం కూడా చేస్తూ దేవుణ్ణి కూడా ఆరాధించాలని ఇస్లాం చెప్తూ ఉంది. అంటే ఉదాహరణకి గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే కుదరదు. ఎందుకంటే అల్లా ఏం చెప్తున్నారంటే, మీరు మీ యొక్క ప్రయత్నం చేయండి, అపరిశుభ్రతని, అంటే పరిశుభ్రం లేకుండా ఉంటే అపరిశుభ్రతని అల్లా ఇష్టపడడు. అదేవిధంగా సోమరిపోతుని, బద్ధకంతో ఉన్నవారిని అల్లా ఇష్టపడడు. యాక్టివ్గా ఉండాలి, హుషారుగా ఉండాలి, మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి. అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారు, ఏమని? నేను ప్రతిరోజు ఉపవాసాలు ఉంటా, ప్రతిరోజు నేను ఎప్పుడు ఎల్లవేళలా ఆరాధన చేస్తూనే ఉంటా. నేను ఈ యొక్క ఆరాధన కోసం ఇంకా నేను పెళ్ళే చేసుకోను, ఈ యొక్క ఉపవాసాల కోసం ఇంకా నేను పనులు చేయను, ఎప్పుడు నేను ఆరాధిస్తూనే ఉంటా అని అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారు, ఏమని? అలా కుదరదు, పెండ్లి చేసుకోవాలి, భార్యాభర్తలు కలిసి ఉండాలి, ఆ భార్య కోసం ఆ భార్య యొక్క కోరికలను తీర్చాలి, దాని తర్వాత పిల్లల్ని కనాలి, మరియు ఈ భార్యని ఈ పిల్లల్ని
పోషించడం కోసం భర్త కష్టపడాలి మరియు సంపాదన కోసం ప్రయత్నించాలి, హలాల్ సంపాదన కోసం ప్రయత్నించాలి. నేరాలు, ఘోరాలు, మోసాలు ఇటువంటివి చేయకూడదు. హలాల్ సంపాదన కోసం ప్రయత్నించాలి. మరియు ఇవన్నీ చేస్తూ భార్య యొక్క సుఖం, భర్త యొక్క సుఖం, భార్యాభర్తలు కుటుంబం కలయిక, కుటుంబం, తల్లి, తండ్రి, బంధువులు, మిత్రులు, స్నేహితులు, సమాజం అందరూ కలిసిమెలిసి ఉంటూ ఇవన్నీ నెరవేరుస్తూ పని చేయాలి. అది కారోబారా, బిజినెస్సా, వ్యాపారమా, జాబా, పనా, ఏదైనా కావచ్చు, మంచి పద్ధతిలో పని చేయాలి. మరియు ఇవన్నీ చేస్తూ ఆరాధన కోసం టైం తీయాలి. ఇవన్నీ చేస్తూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, నేను పెళ్లి చేసుకుంటాను, పిల్లల్ని కంటాను, మరియు నమాజులు చేస్తాను, మరియు ఉపవాసాలు ఉంటాను, ఉపవాసాలు కొన్నిసార్లు విడిచిపెడతాను. అంటే నార్మల్ రోజులు, రంజాన్లో కాదు. రంజాన్లో నెల మొత్తం ఉపవాసాలు ఉండాల్సిందే. మిగతా రోజుల్లో కొన్ని నఫిల్ సున్నత ఉపవాసాలు ఉన్నాయి. అవి నేను కావాలనుకుంటే అవి పెడతాను, కావాలనుకుంటే వాటిని వదిలేస్తాను. మిగతా రోజుల్లో, రంజాన్లో కాదు. రంజాన్లో అయితే అన్నీ ఉండాలి. అదేవిధంగా మరియు నేను ప్రతి విషయంలో, ప్రతి పనిలో కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటాను, మరియు రాత్రిపూట పడుకుంటాను, మరియు రాత్రిపూట మధ్యలో లేస్తాను, ఖురాన్ చదువుకుంటూ ఉంటాను, మళ్ళీ పడుకుంటాను, మళ్ళీ లేస్తాను. రెండు రకాలు కానీ లేదా కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటి ప్రకారం నేను రాత్రులలో లేచి నమాజ్ కూడా చదువుకుంటాను, మళ్ళీ పడుకుంటాను, ఖురాన్ కూడా చదువుతాను, మళ్ళీ పడుకుంటాను. ఇలా అన్నీ చేస్తూ కుటుంబ జీవితం గడుపుతూ పని చేసుకుంటూ మరియు ఆ టైంలో వీటితో పాటు ఆరాధనకి సమయం తీస్తూ మరియు ఈ యొక్క దైవ జ్ఞానానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇతరులకు కూడా బోధిస్తూ ఉంటారు. ఇలా అన్ని విషయాలు చేయాలి. నేను ఇదొక్కటే చేస్తాను అంటే కుదరదు, అది చేయనంటే కుదరదు అన్నమాట. అంటే మనం గాలిలో దీపం పెట్టి దేవుడు అంటే కుదరదు. అన్ని పనులు చేసుకుంటూ అన్నింటినీ, ఇప్పుడు ఉదాహరణకి మనం చెరువు దగ్గరికి వెళ్ళి ఉట్టి కూర్చుంటే చేపలు పడవు, గాలం వేయాలి, దానికి ఎర్ర పెట్టాలి, దానికి చేపలు ఎక్కడున్నాయో వెళ్ళి అదే చెరువులో వేయాలి, దానికోసం ప్రయత్నించాలి. అలానే ఇలా దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్, ఇల్ము అన్నీ నేర్చుకోవాలి, దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఏమైనా ఉంటే తీసుకోవాలి. ఇలా మన యొక్క ప్రయత్నం చేస్తేనే దేవుడు మనకి ఉపాధిని కూడా ఇస్తాడు. అలా గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే కుదరదు. మన ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలి, మన పనులు చేయాలి, మన పనులు ప్రయత్నిస్తూ దేవుడిని ఆరాధించడం కోసం ప్రయత్నించాలి అనేది ఇక్కడ విషయం అన్నమాట. ఇకపోతే 193, 194 వాక్యాలు 3వ సూరాలో, ఓ మా ప్రభు, నిజంగా మేము మీ ప్రభువును విశ్వసించండి అని విశ్వాసం వైపుకు పిలిచే అతని యొక్క పిలుపును, అంటే ఒక ప్రవక్త మమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు, ఓ ముహమ్మద్ అస్లం గారు, ఏమని? సృష్టికర్త దేవుడు అనేవాడు ఉన్నాడు అని మాకు ఒక విశ్వాసం, ఒక ఈమాన్ గురించి, ఒక ఇస్లాం గురించి కొన్ని వాక్యాలు మాకు నేర్పిస్తూ ఉన్నారు, మాకు చెప్తూ ఉన్నారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి విన్నవారు ఏం చెప్పారంటే, ఓ మా ప్రభు, నిజంగా మేము మీ ప్రభువుని విశ్వసించండి అని విశ్వాసం వైపుకు పిలిచే అతని యొక్క పిలుపును, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క పిలుపును మేము విన్నాము మరియు విశ్వసించాము. ఓ అల్లా, మేము వాటిని విశ్వసించాము. ఓ మా ప్రభు, మా పాపాలను క్షమించు వల్ల మరియు మాలో ఉన్న చెడులను మా నుండి తొలగించు వల్ల మరియు పుణ్యాత్ములతో ధర్మ నిష్ఠాపరులతో మమ్మల్ని మరణింపజేయి, మమ్మల్ని పుణ్యాత్ముల సరసన మమ్మల్ని పెట్టు. ఓ మా ప్రభు, నిజంగా మేము మీ ప్రభువును విశ్వసించండి అని విశ్వాసం వైపుకు పిలిచే అతని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పిలుపును విశ్వసించాము. మా ప్రభు, మా పాపాలను క్షమించు మరియు మాలో ఉన్న చెడులను, మాలో ఉన్న తప్పులను, మాలో ఉన్న పాపాలను మా నుంచి తొలగించు వల్ల మరియు పుణ్యాత్ములతో ధర్మ నిష్ఠాపరులతో మమ్మల్ని వారితో మరణింపజేయ వల్ల. అల్లాహు అక్బర్. ఈ విధంగా ఇది కూడా ఒక ప్రార్థన అన్నమాట. మరియు 4వ సూర 75వ వాక్యం, మా ప్రభు, దౌర్జన్యపరులైన ఈ నగరవాసుల నుండి మాకు విమోచనం కలిగించు వల్ల, నీ వద్ద నుండి మా కోసం ఒక సంరక్షకుని నియమించు వల్ల, ఒక ప్రవక్తని పంపించు, ఒక రక్షకుని పంపించు వల్ల, మరియు నీ వద్ద నుండి మా కోసం ఒక సహాయకుని ఏర్పాటు చేయవల్ల అని వేడుకుంటారు. ఇది కూడా ఒక రకమైన ప్రార్థన అన్నమాట. ఇక 7వ సూర 23వ వాక్యం, వారిద్దరూ ఇలా విన్నవించుకున్నారు, ఓ మా ప్రభు, మాకు మేము అన్యాయం చేసుకున్నాము వల్ల మరియు నీవు మమ్మల్ని కరుణించకపోతే గనక
మమ్మల్ని క్షమించకపోతే గనక నిజంగా మేము నాశనమైపోయే వారం అవుతాము, వల్ల మమ్మల్ని క్షమించు వల్ల అని చెప్పి ఈ విధంగా ప్రార్థిస్తారు. 7వ సూరాలో 29వ వాక్యం, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారితో నీవు ఇలా అను, నా ప్రభువు న్యాయాన్ని పాటించమని ఆదేశించాడు, మరియు మీరు ప్రతి మస్జిద్లో నమాజులో మీ ముఖాలను సరిగ్గా ఆయన వైపుకే మరల్చుకొని నమాజును పూర్తి శ్రద్ధతోటి, అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాదతోటి, పూర్తిగా ఇంట్రెస్ట్ తోటి ఆయన వైపే, ప్రపంచంలో ఉన్న అనేక రకాల ఆలోచనలతోటి కాకుండా కేవలం అల్లా వైపే మీ యొక్క మనస్సుని, బుద్ధిని, ఆలోచనల్ని ఆయన వైపే నిమగ్నం చేసి సరిగ్గా ఆయన వైపుకే మరల్చుకొని నమాజును పూర్తి భక్తి శ్రద్ధలతోటి నిర్వహించండి. మరియు ధర్మాన్ని, ఆరాధనను, దీన్ను కేవలం ఆయన కోసమే ప్రత్యేకించుకొని ఆయనను మాత్రమే ప్రార్థించండి. ఆయన మిమ్మల్ని మొదట సృష్టించినట్లుగానే మీరు తిరిగి సృష్టించబడతారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా ఒక ప్రార్థన పద్ధతిని మరియు ఒక ఇన్ఫర్మేషన్ని కూడా ఇక్కడ ఇస్తూ ఉన్నారు. 7వ సూరా 29వ వాక్యంలో మొదట ఏ విధంగా మీరు సృష్టించబడ్డారో, మళ్ళీ మీరు మరణించి గాలిలో కలిసిపోయినా, జంతువులు తినేసినా, లేదా మట్టిలో కలిసిపోయినా, నీటిలో కలిసిపోయినా, కాలిపోయినా, ఏ విధంగా మీరు ఎక్కడ వెళ్ళిపోయినా సరే, మళ్ళీ మొదటిసారి మిమ్మల్ని ఏం లేకపోయినా సరే ఒక నీటి బిందువు ద్వారా, ఒక తల్లి కడుపు తల్లిదండ్రుల ద్వారా, ఒక నీటి బిందువు ద్వారా ఒక మాంసపు ముద్దని, రక్తపు ముద్దని, నీటి ముద్దని, రక్తపు ముద్దని, మాంసపు ముద్దని, అవయవాలని, ఎముకలని, రక్తాన్ని, నీటిని, ప్రాణాన్ని, ఆడ లేదా మగ తేడాలని అనేక రకాల రూపాలకి మరల్చి ఒక బాడీని తయారు చేసి, ఒక ప్రాణాన్ని ఇచ్చి, ఒక జీవితాన్ని ఇచ్చి, ఒక తక్దీర్ విధివ్రాతను రాసి, ఒక తలరాతను రాసి, అతడికి ఒక రూపాన్ని ఇచ్చి ఒక ప్రపంచంలోకి తీసుకువచ్చినటువంటి ఆ యొక్క సృష్టికర్త అయినటువంటి అల్లా మొదటిసారి సృష్టించినటువంటి అల్లా రెండవసారి మిమ్మల్ని మళ్ళా తిరిగి సృష్టించడం చాలా ఈజీ అని అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేసినటువంటి విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 7వ సూరా 29వ వాక్యంలో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అల్హమ్దులిల్లా. ఇక 7వ సూరాలో 47వ వాక్యం, ఓ మా ప్రభువు మమ్మల్ని దుర్మార్గులతో చేర్చకు వల్ల, ఓ మా ప్రభువు మమ్మల్ని దుర్మార్గులతో చేర్చకు వల్ల అండ్ 7వ సూరాలో 47వ వాక్యం. అంటే దుర్మార్గులైనటువంటి స్నేహితులతో కానీ, నేరాలు, ఘోరాలు లేదా అక్రమాలు, అన్యాయాలు, షిర్కు, బిదాతు ఇటువంటి వారితో మమ్మల్ని కలపకు వల్ల మాకు మంచి మార్గాన్ని ప్రసాదించు వల్ల, దుర్మార్గులతో మమ్మల్ని కలపకు వల్ల అనేటటువంటి అనేక అర్థాలు ఈ యొక్క ప్రార్థనలో వస్తాయి. ఇక 7వ సూర 89వ వాక్యం, మా ప్రభువు జ్ఞానం మా యొక్క ప్రభువు యొక్క అల్లా యొక్క జ్ఞానం ప్రతి వస్తువును ఆవరించి ఉంది, మేము అల్లా పైనే ఆధారపడి ఉన్నాము. ఓ మా ప్రభు మా మధ్య మరియు మా జాతి వారి మధ్య న్యాయంగా తీర్పు చేయి, మరియు నీవే అత్యుత్తమమైన తీర్పు చేసేవాడవు. అల్హమ్దులిల్లా. ఇక ఇంకో ప్రార్థన 14వ సూర 35, 36 వాక్యాల్లో, మరియు అబ్రహాం అనబడే ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఇలా ప్రార్థించిన విషయం జ్ఞాపకం చేసుకోండి అని ఒక ప్రార్థనని జ్ఞాపకం చేస్తున్నారు. ఓ నా ప్రభు ఈ నగరాన్ని, మక్కాను శాంతి నిలయంగా ఉంచు, మరియు నన్ను, నా యొక్క సంతానాన్ని కూడా విగ్రహారాధన నుండి తప్పించు. ఓ నా ప్రభు నిశ్చయంగా అవి అనేక మానవులను మార్గభ్రష్టులుగా చేశాయి, ఇక నా విధానాన్ని అనుసరించేవాడు నిశ్చయంగా నా వాడు, మరియు ఎవరైనా నా విధానాన్ని ఉల్లంఘిస్తే నిశ్చయంగా నీవు క్షమాశీలుడివి మరియు కరుణాప్రదాతవి, అపార కరుణాప్రదాతవి అని మరి ఇబ్రాహీం అలైహిస్సలాం గారు చేసినటువంటి ప్రార్థన గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 14 అధ్యాయంలో 35, 36 వాక్యాల్లో తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇదే ఈరోజు లా ఇలాహ ఇల్లల్లా మొహమ్మద్ రసూలుల్లా అని చెప్పి చదువుతూ సృష్టికర్త అనేవాడు అల్లా అని, ఆయన తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు అని మరి కొంతమంది బాబాలని, సమాధులని, దర్గాలని వీటిని కూడా పెట్టి ఆరాధిస్తూ ఉన్నటువంటి కొంతమంది వారి యొక్క పరిస్థితి ఏంటి? ఇది ఖురాన్ ద్వారా అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇకపోతే మరి లా ఇలాహ ఇల్లల్లా అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరు లేరు కారు అన్న తర్వాత అల్లా మరి ఆయనే నమ్ముతాడు, ఆయనే రక్షిస్తాడు, ఆయనే రక్షణ వేడుకుంటూ మరి తావీజుల మీద మరియు అనేక రకాల ప్రాంతాల మీద, అనేక రకాల వ్యక్తుల మీద నమ్మకం పెట్టడం ఇది ఎంతవరకు సరైనది? మరియు ఇంటికి ఏమేమో కడుతూ ఉన్నాం, మరి యొక్క కంపెనీలకి, షాపులకి, మరి మన యొక్క కారోబార్ చేసే ప్రదేశాల్లో ఏమేమో కడుతూ ఉన్నాం. మన యొక్క నమ్మకం అల్లా మీద ఉందా, వాటి మీద ఉందా?
అనే ప్రశ్న ఈ యొక్క ఖురాన్ వాక్యం ద్వారా అడుగుతూ జరుగుతూ ఉంది. ఇకపోతే 14వ సూర 37, 38 వాక్యాలు. ఓ మా ప్రభు, నిజానికి నేను నా సంతానంలో కొందరిని నీ పవిత్ర గృహం కాబా దగ్గర పైరు పండని ఎండిపోయిన, అంటే ఇబ్రాహీం అస్లాం గారు దువా చేస్తున్నారు అల్లాకి. ఓ మా ప్రభు, నిజానికి నేను నా సంతానంలో కొందరిని నీ పవిత్ర గృహమైనటువంటి కాబా గృహం దగ్గర ఎటువంటి పంటలు పండనటువంటి ఎండిపోయిన కొండలోయలో నివసింపజేసేశాను. ఓ మా ప్రభు, వారిని అక్కడ నమాజు స్థాపించడానికి ఉంచాను. కనుక నీవు ప్రజల హృదయాలను మరియు వారి వైపుకు ఆకర్షింపజేయి, మరియు వారు కృతజ్ఞులై ఉండటం కోసం వారికి జీవన ఉపాధిగా ఫలాలను సమకూర్చు. ఓ మా ప్రభు, నిజంగా మేము దాచేదంతా కూడా మరియు వ్యక్తపరిచేది, బయటకు చెప్పేది చెప్పంది అన్నీ నీకు తెలుసు. మరియు భూమిలో కానీ ఆకాశంలో కానీ అల్లా నుండి దాగి ఉన్నది ఏదీ లేదు. మరియు 14వ సూర 39 నుంచి 39, 40, 41 వాక్యాలు. సర్వస్తోత్రాలకు అర్హుడైన అల్లా నాకు వృద్ధాప్యంలో కూడా ఇస్మాయిల్ అనే మరియు ఈసాక్లను ప్రసాదించాడు. వృద్ధాప్యంలో, ముసలితనంలో కూడా ఇస్మాయిల్ మరియు ఈసాకులను ప్రసాదించాడు. వృద్ధాప్యంలో కూడా నిజంగా నా ప్రభువు ప్రార్థనలను వినేవాడు. నా ప్రభువు ప్రార్థనను వినేవాడు. ఓ నా ప్రభు, నన్ను మరియు నా సంతతిని, నా యొక్క వంశాన్ని, నా యొక్క వారిని నమాజు స్థాపించే వారిగా చెయ్యి. వారిని ముందుగా నమాజు స్థాపించే వారిగా చెయ్యి. ఓ మా ప్రభు, నా యొక్క ప్రార్థనలను స్వీకరించు. ఓ మా ప్రభు, నన్ను, నా తల్లిదండ్రులను మరియు సమస్త విశ్వాసులను లెక్కల పరిష్కారం రోజు మమ్మల్ని అందరినీ కూడా క్షమించు అని ఇక్కడ ఒక ప్రవక్త ప్రార్థన చేసిన దాన్ని ఇక్కడ 14వ సూర 39, 40, 41 వాక్యాల్లో చెప్పడం జరుగుతుంది. అంటే ప్రార్థన ఇలా కూడా చేసుకోవచ్చు అని. ఇక 18వ సూర 10వ వాక్యం. జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడైతే ఆ యువకులు ఆ గుహలో ఆశ్రయం పొందారో వారు ఇలా ప్రార్థించారు. గుహవారి కథ ఏమిటి అని, గుహవారి గాథ ఏంటి అని మనం తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చెప్పుకోవడం జరిగింది. మరి ఇలా ప్రార్థించారు. ఓ మా ప్రభు, మాపై నీ కారుణ్యాన్ని ప్రసాదించు, మరియు మా వ్యవహారంలో మేము నీతిపరులమై ఉండేటట్లుగా మమ్మల్ని సరిదిద్దు అని ఆ యొక్క గృహవారు వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రార్థించారు. మరియు 25వ సూర 64, 65, 66 వాక్యాలు. మరియు ఎవరైతే తమ ప్రభు సన్నిధిలో సజ్దా చేస్తూ, తమ ప్రభు యొక్క సన్నిధిలో సాష్టాంగం చేస్తూ మరియు నమాజులో నిలబడుతూ రాత్రులు గడుపుతారో, చూడండి, తరావీ నమాజ్, తహజ్జుద్ నమాజ్, వితర్ నమాజ్, లైలతుల్ ఖదర్, ఇలాంటి అనేక విషయాలు దీంట్లో దాగి ఉన్నాయి. 25వ సూర 64, 65, 66 వాక్యాలు ఒకసారి గమనించండి. మరియు ఎవరైతే తమ ప్రభువు సృష్టికర్త అయినటువంటి అల్లా సన్నిధిలో సాష్టాంగం సజ్దా చేస్తూ మరియు నమాజులో నిలబడుతూ రాత్రులు గడుపుతారో, మరియు ఎవరైతే ఓ మా ప్రభు, ఓ మా అల్లా, మా నుండి నరకపు శిక్షను తొలగించు, నిశ్చయంగా దాని శిక్ష ఎడతెగని పీడన అని ఎవరైతే అంటారో, నిశ్చయంగా అది అతి చెడ్డ ఆశ్రయం మరియు నివాస స్థలం. వీరి గురించి ఏముందో మరి 25వ సూర 64, 65, 66 వాక్యాల తర్వాత మీరు కూడా చూడొచ్చు. ఇక 25వ సూర 70వ వాక్యం. ఇక ఎవరైతే తాము చేసిన పాపాలకు పశ్చాత్తాపపడి పాపాలను తెలుసుకొని పాపాలను క్షమించమని అల్లాహ్ని అడుగుతారో, దాని తర్వాత విశ్వసించి మంచి పనులు, దాన ధర్మాలు, సత్కార్యాలు చేస్తారో, అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చుతాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత. ఇది ఖురాన్లో 25వ సూర 70వ వాక్యం. ఇక్కడ కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి హదీసుల్లో కూడా వెళ్ళాలి. పాపాలు కొన్ని విధాలుగా క్షమించబడతాయి. ఒకటి ప్రార్థన ద్వారా, ఆ ప్రార్థన వల్ల కుబులు కావాలంటే కూడా ఇంకా కొన్ని పాపాలకి కొన్ని ప్రాయశ్చితాలు చేసుకోవాలి. కొన్ని పాపాల కోసం ఉపవాసాలు ఉండాల్సి వస్తుంది. కొన్ని పాపాలు నమాజులతో పోతాయి, కొన్ని పాపాలు వజూ ద్వారా పోతాయి, కొన్ని పాపాలు ప్రార్థన ద్వారా పోతాయి, కొన్ని పాపాలు దాన ధర్మాల ద్వారా, సదకా ఖైరాతుల ద్వారా, హజ్ ద్వారా మరియు ఉమ్రా ద్వారా, జకాత్ ద్వారా, వీటి వల్ల కూడా పాపాలు క్షమించబడతాయి. మరియు ఇతరులకు సహాయం చేయడం వల్ల,
ఆదుకోవటం వల్ల, చెడు నుంచి ఆపడం వల్ల, మంచిని ప్రోత్సహించడం వల్ల, తల్లిదండ్రుల యొక్క హక్కులు నెరవేర్చడం వల్ల, భార్యాభర్తలు, బిడ్డలు మరియు పిల్లలు వీరి యొక్క హక్కులు నెరవేర్చడం వల్ల, మరియు ఇరుగు పొరుగు వారికి ఉన్నటువంటి కష్టాల నుంచి వారిని ఆదుకోవడం వల్ల, మన యొక్క సమాజంలో మంచి పనులు చేయడం వల్ల, మరియు మన మూలంగా ఎవరైనా నష్టపోతే, మన మూలంగా ఎవరైనా కష్టపడితే, మన మూలంగా ఎవరైనా ఏదైనా కోల్పోతే వారికి దానిని తిరిగి ఇవ్వడం వల్ల, లేదా వారిని కనీసం వెళ్ళి వారిని క్షమించమని వారిని అడగడం వల్ల, లేదా వారికి ఏదైనా సహాయం చేయడం వల్ల, ముందు మన మూలంగా ఎవరైనా కష్టపడ్డా, నష్టపడ్డా, బాధపడ్డా, కోల్పోయినా ముందు వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగడం కానీ, వారికి సహాయం చేయడం కానీ, వారికి అది తిరిగి ఇవ్వటం కానీ, ఇలా ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఇలాంటి అనేక విషయాలు, ఇలా పాప విమోచనకి ఇంకా కొన్ని దారులు ఉన్నాయి. ఇది తర్వాత ఇంతకుముందే ఆల్రెడీ మనం దీని గురించి చెప్పుకోవడం జరిగింది. ఇక 25వ సూర 74వ వాక్యం, ఓ మా ప్రభు, మా సహవాసుల, అజ్వాజుల మరియు సంతానం ద్వారా మా కన్నులకు చల్లదనం ప్రసాదించు, మరియు మమ్మల్ని దైవభీతి గలవారికి నాయకులుగా, ఇమాములుగా చేయి. దైవం పట్ల ఎవరైతే అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతో ఉంటారో వారికి నాయకులుగా, ఇమాములుగా మమ్మల్ని చెయ్యని అల్హమ్దులిల్లాహ్ ఇలా కూడా కొంతమంది ప్రార్థిస్తారు అని అల్లా చెప్తూ ఉన్నారు. మరియు ఇక్కడ ఇంకొక విషయం, ఓ మా ప్రభు, మా సహవాసులు అంటే స్నేహితులు మరియు మా యొక్క సంతానం ద్వారా కూడా మా కన్నులకు చల్లదనం ప్రసాదించు. అల్లాహు అక్బర్. మన యొక్క స్నేహితులు, బంధువులు, మన యొక్క భార్య, బిడ్డలు, కొడుకులు కానీ కూతుర్లు కానీ ఎవరైనా కావచ్చు, వారిని మంచి వారిని మాకు ప్రసాదించు, లేదా వారినైనా మంచిగా చెయ్యి అని ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంది. అంటే ఒకవేళ ఒక వ్యక్తి మరణించాడు అనుకోండి, ఆ మరణించిన వ్యక్తి ఉపవాసంలో ఉండి మరణిస్తే ఆ యొక్క వ్యక్తికి అతడు ఆ యొక్క సంతానం కుటుంబీకులు ఎవరైనా సరే మరి అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతో ఉన్నట్లయితే ఒక ఉదాహరణకి రంజాన్ విషయంలో కానీ, ఇతర నఫిల్ లేదా సున్నత్ విషయాల్లో కానీ, లేదా ఏదైనా ఇతికాఫ్ మొక్కుబడి విషయంలో కానీ ఏదైనా ఉండి అవి తీరకుండానే కనుక చనిపోతే అప్పుడు ఆ యొక్క కుటుంబ సభ్యులు ఇతను చనిపోయినటువంటి వ్యక్తి యొక్క మిగిలిన ఉపవాసాలు, మిగిలిన ఇంకేదైనా కోరిక ఉంటే దానిని వీరు తీర్చాలి. మరి అది ఎప్పుడు తీరుస్తారు? వారు ఇష్టం వచ్చినట్టు బతికితే, ఇష్టం వచ్చినట్టు జీవిస్తే, ఈ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే చనిపోయారో వారి యొక్క కోరికలని వారు వదిలేసిన అప్పులని, వారు వదిలేసిన నమాజులని, వారు వదిలేసిన ఎతికాఫ్ని, వారు వదిలేసిన ఇంకేదైనా విషయం ఎవరికైనా ఏదైనా మాట ఇస్తే కనుక వారు వదిలేసిన ఆ యొక్క మాటలని ఈ బ్రతికి ఉన్నవారు పాటించాలి అని అంటే, మరి ఇష్టం వచ్చినట్లు జీవిస్తే ఆ విధంగా జరుగుతుందా? లేదా వారు చిన్నప్పటి నుంచి అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతో నమాజులో, ఖురాన్ చదువుతూ ఇస్లాం పద్ధతిలో జీవిస్తే ఆ యొక్క భావన కలిగి ఉంటారా? ఒక్కసారి ఆలోచించాలి. అందుకే మన యొక్క సంతానం కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ అందరూ కూడా అందరికీ మంచి జరగాలని ప్రార్థించాలి, అందరూ మంచిగా ఉండాలని ప్రార్థించాలి, అందరూ కూడా అల్లాహ్ పట్ల మరి మంచి పద్ధతితో మెలుగుతూ ఉండాలని ప్రార్థించాలి. మరియు మనం మరణించాక కూడా మన యొక్క బ్రతికుండంగా మన ద్వారా ఏదైనా తప్పులు జరిగిపోతే అవి క్షమించమని ఆయా బ్రతికున్నవారు మన కోసం, చనిపోయిన మన కోసం బ్రతికున్నవారు ప్రార్థించే విధంగా అటువంటి సంతానాన్ని, అటువంటి స్నేహితుల్ని, అటువంటి బంధుమిత్రుల్ని మనకు ఇవ్వమని, లేదా ఇచ్చినటువంటి వారిని ఆ విధంగా మలచమని, లేదా మనకి సమాధి శిక్షల నుంచి రక్షించమని, స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించమని, నరకం నుంచి రక్షించమని, మరియు మన యొక్క బ్రతికి ఉన్నప్పుడు చేసిన నమాజులని, సదకా ఖైరాతులని, జకాతులని, హజ్ ఉమ్రాలని వీటిని స్వీకరించి మరి మనల్ని కాపాడమని ఈ విధంగా దువా చేయాలి అని అంటే మనం యొక్క స్నేహితులు, బంధువులు, బంధుమిత్రులు, కుటుంబీకులు వీరు ఎవరైతే ఉన్నారో వారి గురించి కూడా దువా చేయాలి అని 25వ సూర 74వ వాక్యం ద్వారా మనకి ఈ యొక్క విషయం అర్థమవుతుంది. ఓ మా ప్రభు, మా సహవాసులు, మా బంధువులు, మా స్నేహితులు, అజ్వాజులు మరియు మా యొక్క సంతానం ద్వారా మా కన్నులకు చల్లదనాన్ని ప్రసాదించు, మరియు మమ్మల్ని దైవభీతి గల వారికి నాయకులుగా, ఇమాములుగా చెయ్యి. అల్హమ్దులిల్లాహ్. దీంట్లో ఆలోచించే వారికి ఎన్నో ప్రశ్నలు మరియు సమాధానాలు కూడా ఉన్నాయి. ఇక 21వ అధ్యాయం 84వ వాక్యం, మరియు జ్ఞాపకం చేసుకోండి, నూహ్ అలైహిస్సలాం గారి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అంతకుముందు మమ్మల్ని వేడుకొనగా మేము అతని యొక్క ప్రార్థనని మేము అంగీకరించాము, కావున అతనికి మరియు అతనితో పాటు ఉన్న వారికి కూడా ఆ మహా విపత్తు నుండి విముక్తి కలిగించాము అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. అంటే నూహ్ అలైహిస్సలాం గారు ప్రార్థించారు. ఏం ప్రార్థించారు? ఎలా ప్రార్థించారు? దేనికోసం ప్రార్థించారు? ఆ ప్రార్థన
తర్వాత ఏ విధంగా ఆయనకే కాకుండా అక్కడ ఉన్న వారిని కూడా ఎలా రక్షించడం జరిగింది ఆ యొక్క ప్రార్థన వల్ల అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 21వ అధ్యాయం 84వ వాక్యంలో చెప్తూ ఉన్నారు. ఈ యొక్క విషయం ఇలా నూహ్ అలైహిస్సలాం గారి యొక్క విషయం గురించి మనం ఇంతకుముందే తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇంతకుముందే ఆ యొక్క బయోగ్రఫీ హిస్టరీ చరిత్ర అనేది నూహ్ అలైహిస్సలాం గారిది మనం తెలుసుకోవడం జరిగింది. ఇక 21వ అధ్యాయం 87వ వాక్యం, మరియు జ్ఞాపకం చేసుకోండి చేపవాడు అంటే ఎవరు? యూనుస్ అలైహిస్సలాం. మనందరం చూస్తూనే ఉన్నాం అనేక విషయాలలో యూనుస్ అలైహిస్సలాం గారి యొక్క ప్రార్థన ఒకటి ఉంది అని. ఆదం అలైహిస్సలాం గారు యొక్క ప్రార్థన ఉంది, నూహ్ అలైహిస్సలాం గారి యొక్క ప్రార్థన, మూసా అలైహిస్సలాం గారి యొక్క ప్రార్థన, యూనుస్ అలైహిస్సలాం గారి యొక్క వీళ్ళకి సపరేట్ ప్రార్థనల గురించి కొన్ని ప్రార్థనల గురించి కొంతమంది ప్రవక్తల గురించి ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. అలానే యూనుస్ అలైహిస్సలాం గారు ఎప్పుడైతే చేప నోట్లోకి వెళ్ళిపోయి ఆయన చేప కడుపులో కొన్ని రోజులు గడిపి మళ్ళా అల్లాని ప్రార్థన చేసి అల్లా యొక్క దయానుగ్రహాల వల్ల మళ్ళా ఆయన చేప కడుపు నుంచి బయటకు వచ్చి మళ్ళా ఆయన ప్రవక్తగా జీవితం గడిపినటువంటి ఈ యొక్క విషయం గురించి ఖురాన్లో చెప్పడం జరిగింది. ఈ యొక్క ప్రార్థన ఏమని? జ్ఞాపకం చేసుకోండి చేపవాడు యూనుస్ అలైహిస్సలాం ఉద్రేకంతో వెళ్ళిపోతూ మేము అతనిని పట్టుకోలేమని అతను అనుకున్నాడు. కానీ ఆ తర్వాత అంధకారాలలో చిక్కుకొని పోయినప్పుడు ఆయన ఇలా మొరపెట్టుకున్నాడు. అతడు చేప కడుపులోకి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఆ యొక్క చేప కడుపులో ఉండి సముద్రంలో ఒక పెద్ద చేప కడుపులో ఉండి ఆయన చీకట్లో ఉండి ప్రార్థిస్తూ ఉన్నాడు అల్లాని. ఏమని? నిజానికి వల్ల నీవే అల్లావి, నీవే సృష్టికర్తవి, నీవే దేవుడివి, నీవు తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు, నీవు సర్వ లోకాలకు అతీతుడివి, నిజంగా నేను అపరాధులలోని వాడిని, నిజంగా నేనే అపరాధులలోని వాడను, నన్ను క్షమించు వల్ల, నన్ను రక్షించు వల్ల, నన్ను కాపాడు వల్ల అని ఈ విధంగా 21వ అధ్యాయంలో 87వ వాక్యంలో ఒక ప్రార్థన గురించి మరి చెప్తూ ఉన్నారు. ఇక 21వ అధ్యాయం 88వ వాక్యం, అప్పుడు మేము అతని యొక్క ప్రార్థనను అంగీకరించి అతనికి ఆ దుఃఖము నుండి విముక్తి కలిగించాము మరియు విశ్వసించిన వారిని కూడా. ఆయన ఒక్కనేనా, ఆ ప్రవక్త ఒక్కనేనా అల్లా కాపాడేది? విశ్వసించిన వారు ఎవరినైనా సరే వారిని మేము ఇదే విధంగా కాపాడుతాము అని అల్లా చెప్తూ ఉన్నారు. విశ్వసించిన వారిని ఎవరినైనా సరే అల్లా ఇలా కాపాడుతాను, ప్రార్థన చేయండి అని చెప్తూ ఉన్నారు. ఇక 21వ సూరా 76వ వాక్యం, మరియు జ్ఞాపకం చేసుకోండి నూహ్ అలైహిస్సలాం అంతకుముందు మమ్మల్ని వేడుకొనగా మేము అతని ప్రార్థనను అంగీకరించాము, కావున అతనికి మరియు అతనితో ఉన్న వారికి కూడా మేము విపత్తు నుండి విముక్తి కలిగించాము. ఇక 21వ సూర 89, 90వ వాక్యం, మరియు జ్ఞాపకం చేసుకోండి జకరియా అలైహిస్సలాం గారి గురించి ఇక్కడ ఒక విషయం చెప్తున్నాం. తన ప్రభువు వేడుకున్నప్పుడు ఇలా ప్రార్థించాడు. ఏమని? ఓ నా ప్రభు, నన్ను ఒంటరిగా విడవకు, ఒంటరివానిగా సంతానహీనిగా వదలకు, నీవే సర్వశ్రేష్టమైన వారసుడవు. అప్పుడు మేము అతని ప్రార్థనను అంగీకరించి అతని కోసం అతని యొక్క భార్యను సంతానానికి యోగ్యురాలుగా చేసి, అంతకుముందు ఆయనకు సంతానం లేదు, ప్రార్థన చేశాడనమాట. ప్రార్థన చేస్తే సంతానం లేదు, గొడ్రాలి అని అంటున్నారు అందరూ, మరి నాకు పిల్లలు లేరు, నాకు సంతానం ప్రసాదించు, నాకు ఒక వంశాన్ని ప్రసాదించు అని ఏ విధంగా ఆయన ప్రార్థించాడో ఇక్కడ మీరు చూడండి. 21వ సూర 89, 90వ వాక్యం, పిల్లలు లేనప్పుడు ఆయన ఏ విధంగా ప్రార్థించాడు, అతనికి ఏ విధంగా సంతానం ఇచ్చాడో అలా చెప్తున్నారు. అప్పుడు మేము అతని ప్రార్థనను అంగీకరించి అతని కోసం అతని యొక్క భార్యను సంతానానికి యోగ్యురాలుగా చేసి అతనికి యెహ్యా అలైహిస్సలాం అనే ఒక ప్రవక్తను ఆయనకు కుమారుడిగా ప్రసాదించాము. నిజానికి వారు సత్కార్యాలు చేయడానికి పోటీ పడేవారు, మంచి పనులు చేయడం కోసం వాళ్ళు పోటీ పడేవారు, మరియు శ్రద్ధతో మరియు దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాదతో, భీతితో మమ్మల్ని ఆరాధించేవారు మరియు మా సమక్షంలో వినమ్రులై ఉండేవారు. అల్హమ్దులిల్లా. ఇక్కడ విశ్వాసుల యొక్క క్వాలిటీస్ కొన్ని చెప్పడం జరుగుతుంది. ఆ క్వాలిటీస్ ఏంటి, ప్రార్థన ఎలా చేయాలి, ఆ చేసిన వారు ఎలా ఉంటారు, ఎలా ఉండాలి, ఇలాంటి కొన్ని వాక్యాలు 21వ సూర 89, 90వ వాక్యంలో ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. ఇక 40వ అధ్యాయం 7వ వాక్యం, సింహాసనాన్ని, అల్లా యొక్క సింహాసనం 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం పైన ఉంది అని ఖురాన్లో 2వ సూర 255 ఐతల్ కుర్సీలో చెప్పడం జరుగుతుంది. మరియు 40వ అధ్యాయం 7వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది, సింహాసనాన్ని, అర్షును మోసేవారు దైవదూతలు మరియు దాని చుట్టూ ఉండేవారు దైవదూతలు,
తమ ప్రభు యొక్క పవిత్రతను కొనియాడుతూ ఆయనను స్తుతిస్తూ ఉంటారు. మనం ఇంతకుముందు తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చెప్పుకున్నాం ఏమని, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెలుతురుని తయారు చేసి వెలుతురు నుంచి దైవదూతల్ని తయారు చేశాడు అని, అగ్నిని తయారు చేసి అగ్ని నుంచి జిన్నుల్ని తయారు చేశాడు అని, మట్టిని తయారు చేసి మట్టి నుంచి మానవుడిని తయారు చేశాడు, మొట్టమొదటి మానవుడు అయినటువంటి ఆదామనసంగానే తయారు చేశాడని ఇలా చెప్పుకోవడం జరిగింది. ఇలా అల్లాహ్ యొక్క సింహాసనం అర్షిని మోస్తూ కొంతమంది దైవదూతలు ఉంటారు అని, తమ ప్రభువు పవిత్రతను ఆ దైవదూతలు కొనియాడుతూ ఆయనను స్తుతిస్తూ ఉంటారు అని, మరియు ఆయన మీద విశ్వాసం కలిగి ఉంటారు అని, మరియు విశ్వసించిన వారి కోసం క్షమాభిక్ష కూడా కోరుతూ ఉంటారు. ఆ దైవదూతలు ఏం చేస్తారు, ఎవరైతే విశ్వసించారో వారి కోసం కూడా క్షమాభిక్ష కోసం దువా చేస్తూ ఉంటారు అని, మరియు ఓ మా ప్రభు నీవు కారుణ్యం మరియు నీ జ్ఞానంతో ప్రతి దానిని ఆవరించి ఉన్నావు, కావున పశ్చాత్తాపంతో నీ వైపుకు ఎవరైతే మరలి నీ మార్గాన్ని ఎవరైతే అనుసరించేవారు ఉన్నారో వారిని నీవు క్షమించు వాళ్ళ, మరియు వారిని బగబగమండే నరకాగ్ని శిక్ష నుంచి వారిని కాపాడు వాళ్ళ. ఆమీన్. దైవ దూతలు కూడా మన కోసం ప్రార్థన చేస్తారు అని, విశ్వాసుల తరపున దైవదూతలు కూడా ఈ విధంగా ప్రార్థన చేస్తారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 40వ అధ్యాయం ఖురాన్లో 7వ వాక్యంలో చెప్తూ ఉన్నారు. ఎవరి కోసం దువా చేస్తారు, వారు విశ్వాసుల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు అని. అల్లాహు అక్బర్. నరకం నుంచి రక్షించమని, వారికి సహాయం చేయమని, వారిని కాపాడమని అల్లాహకి ఆ యొక్క దైవదూతలు కూడా దువాలు చేస్తూ ఉంటారు. దైవదూతలతో కూడా అల్లాహ్ ఈ విధంగా దువా చేపిస్తారని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 40వ అధ్యాయం 7వ వాక్యం. ఇక 8వ వాక్యం 40వ అధ్యాయం. ఓ మా ప్రభు, ఇంకా వారిని నీవు వాగ్దానం చేసిన కలకలామండే స్వర్గవనాలలో ప్రవేశింపజేయి, మరియు వారి తండ్రులలో, వారి సహవాసులలో, అజ్వాజులలో మరియు వారి సంతానంలో కూడా సద్వర్తులైన వారిని కూడా నిశ్చయంగా నీవు వారిని కూడా స్వర్గంలోకి చేర్చు. వారిని, వారి బంధువులని, వారి స్నేహితులని, మరి అక్కడ ఉన్నటువంటి మంచి విశ్వాసులందరినీ కూడా నీవు వారికి కూడా స్వర్గాన్ని ప్రసాదించు. నిజంగా నీవే సర్వశక్తిమంతుడివి, మహావివేకవంతుడివి అని అల్హమ్దులిల్లా దైవదూతలు కూడా ఈ విధంగా అల్లాహ్ యొక్క దాసుల తరపున, విశ్వాసుల తరపున ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటారని ఖురాన్లో 40వ సూరాలో 7-8 వాక్యాల్లో చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి మనం కూడా ఎలా దువా చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలనే వాక్యాలు ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ఇంకో విషయం 40వ సూరా 9వ వాక్యం. మరియు వారిని దుష్కార్యాల నుంచి కాపాడు, వారిని దుష్కార్యాల నుంచి కాపాడు, మరియు ఆ రోజు నీవు ఎవరినైతే దుష్కార్యాల నుండి కాపాడుతావో వాస్తవంగా వాడిని నీవు కరుణించినట్లే, మరియు అదే ఆ గొప్ప సాఫల్యం, మరియు చివరికి అదే విజయం. మానవుని యొక్క చివరి విజయం ఏంటి? స్వర్గం. మానవుడి యొక్క చివరి విజయం స్వర్గం. అల్లాహు అక్బర్. ఖురాన్లో 40వ సూరా 9వ వాక్యం. మానవుడి యొక్క చివరి విజయం స్వర్గం అని దైవదూతలు చెప్తున్నారు, దైవదూతలు ప్రార్థిస్తున్నారు. దైవదూతలు అల్లాహ్ యొక్క దాసుల తరపున, విశ్వాసుల తరపున ప్రార్థిస్తున్నారు. అల్లాహ్ దైవదూతల ద్వారా ఈ యొక్క విశ్వాసుల తరపున ప్రార్థన చేపిస్తూ ఉన్నారు. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా. మనం కూడా ఎలా ప్రార్థన చేయాలనే విషయాన్ని ఈ యొక్క ఆయతుల ద్వారా కూడా మనం కూడా నేర్చుకోవచ్చు. అల్లాహు అక్బర్. ఇక 59వ సూరా 10వ వాక్యం. ఓ మా ప్రభు, మమ్మల్ని మరియు మాకంటే ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు వాళ్ళ, మరియు మా హృదయాలలో విశ్వాసుల పట్ల ద్వేషాన్ని కలిగించకు వాళ్ళ. ఓ మా ప్రభు, నిశ్చయంగా నీవు చాలా కనుకరించేవాడివి, అపార కరుణా ప్రదాతవి వల్ల ఇతర ముస్లింల పట్ల, ఇతర విశ్వాసుల పట్ల, ఇతర మానవుల పట్ల, ఇతర జీవుల పట్ల కూడా మేము కరుణతోటి, ప్రేమతోటి, గౌరవ మర్యాదలతోటి జీవించే భాగ్యాన్ని, అటువంటి మనస్తత్వాన్ని, అటువంటి ప్రేమ, గౌరవ మర్యాద కలిగి ఇతరుల పట్ల కూడా అలా ఉండే విధంగా మాకు అటువంటి భావాలను మాకు కలిగించు వల్ల మీరు సృష్టించిన యొక్క సృష్టిలోని ఇతరులతో కూడా మేము మంచిగా ఉండే భాగ్యాన్ని మాకు ప్రసాదించు వల్ల. అల్లాహు అక్బర్. ఆమీన్. ఈ విధంగా 59వ సూరా 10వ వాక్యంలో కూడా ఒక దువాని అల్లాహ్ మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక 60వ సూరా 44-5 వాక్యాలు. అల్లాతో ఇలా ప్రార్థించాడు. ఓ నా ప్రభు, మేము నిన్నే నమ్ముకున్నాం. ఓ మా ప్రభు, మేము నిన్నే నమ్ముకున్నాం,
మరియు నీ వైపునికే పశ్చాత్తాపంతో మరలుతూ ఉన్నాము, మరియు నీ వైపుకే మా యొక్క గమ్యస్థానం ఉంది. ఓ మా ప్రభు, మమ్మల్ని మన్నించు వల్ల, మమ్మల్ని సత్య తిరస్కారాల కోసం పరీక్షా సాధనంగా చేయకు వల్ల, సత్యాన్ని ఎవరైతే తిరస్కరించారో వారికి మమ్మల్ని పరీక్షా సాధనంగా చేయకు వల్ల, మరియు ఓ మా ప్రభు మమ్మల్ని క్షమించు వల్ల, నిశ్చయంగా కేవలం నీవే సర్వశక్తిమంతుడవు, మహా వివేచన పరుడు నీవే వల్ల. అల్హమ్దులిల్లా. ఇక్కడ చూడండి, అల్లాని పొగడటం ఉంది, అల్లాని కోరటం ఉంది. అల్లాని పొగుడుతూ ఉన్నాం, అల్లాని అడుగుతూ ఉన్నాం, అల్లాని పొగుడుతూ ఉన్నాం, అల్లాని అడుగుతూ ఉన్నాం. అల్హమ్దులిల్లా. అది ఎలా అనేది ఈ యొక్క 4-5 వాక్యాలు 60వ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రార్థన నేర్చుకుంటారు, నేర్పబడుతుంది అనే ఉద్దేశంతో, లేదా తెలుసుకుంటారు, మనం కూడా మన సొంతగా ఎలా ప్రార్థన చేసుకోవచ్చు అనే ఆలోచన ఎలా వస్తుంది, లేదా ఆ యొక్క జ్ఞానం కలుగుతుందనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా వాక్యాలు చదివి వినిపిస్తూ ఉన్నాను, ఖురాన్లో వాక్యాలు. ఇక్కడ 46వ అధ్యాయం 15వ వాక్యం. ఓ నా ప్రభు, నీవు నాకు మరియు నా తల్లిదండ్రులకు ప్రసాదించిన అనుగ్రహాలకు నేను నీకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి, మరియు నీవు ఇష్టపడే సత్కార్యాలు చేయడానికి, నీవు ఇష్టపడే మంచి పనులు చేయడం కోసం నాకు సద్బుద్ధిని ప్రసాదించు. ముందుగా నాకు అటువంటి ఆలోచనని, అటువంటి మనస్తత్వాన్ని నాకు ప్రసాదించు. నా యొక్క మనసుని నీ యొక్క కంట్రోల్లో పెట్టు. నా యొక్క ఆలోచనలని, నా యొక్క అలవాట్లని, నా యొక్క పద్ధతులని నీ యొక్క కంట్రోల్లో పెట్టి నన్ను ఆ విధంగా మలుచు. నాకు అటువంటి బుద్ధిని ప్రసాదించు, నాకు అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించు, నాకు అటువంటి అలవాట్ల పద్ధతులు నాలో నింపు. నన్ను ఆ విధంగా తయారు చేయి వల్ల నీవు ఎవరిని ఇష్టపడతావో, ఎటువంటి కార్యాలు ఇష్టపడతావో, ఎటువంటి ఇబాదతులు, ప్రార్థనలు, అలవాట్లు, పద్ధతులు ఇష్టపడతావో, ఎటువంటి దాన ధర్మాలు, ఎటువంటి వారికి ఎలా హెల్ప్ చేస్తే నీవు ఇష్టపడతావో, ఎటువంటి కార్యాలను, ఎటువంటి పనులు నీవు ఇష్టపడతావో ఆ విధంగా నీవు నన్ను మలుచు, ఆ విధంగా నీవు నన్ను తయారు చేయి, ఆ విధంగా నీ కంట్రోల్లో పెట్టు వల్ల, అలాంటి సద్బుద్ధిని నాకు ప్రసాదించు వల్ల, మరియు నా సంతానాన్ని కూడా, నా యొక్క పిల్లలను, నా యొక్క బంధుమిత్రులను, నా యొక్క భార్యలను, నా తల్లిదండ్రులను, నా సంతానాన్ని కూడా సద్వర్తులుగా చేయవల్ల, మంచి పద్ధతులు చేసేవారుగా చేయవల్ల, నిశ్చయంగా నేను పశ్చాత్తాప గుణంతో, క్షమాగుణంతో వల్ల నేను నీ వైపుకు మరలుతూ ఉన్నాను వల్ల మరియు నిశ్చయంగా నేను నీకు విధేయులై ముస్లింలలో నేను వారిలో ఒకడిని వల్ల, అల్లా నేను విధేయుడైనాను వల్ల, నేను ముస్లింలలో ఒకడిని వల్ల. అల్లాహు అక్బర్. అల్లా నా ప్రార్థనని స్వీకరించండి వల్ల. ఆమీన్. ఇది కూడా మరి 46వ అధ్యాయం 15వ వాక్యం మరి చదివాం. ఇప్పుడు 46వ అధ్యాయం 16వ వాక్యం. ఇలాంటి వారి నుండి మేము వారి మంచి కర్మలను స్వీకరిస్తాము మరియు వారి యొక్క చెడు కర్మలను ఉపేక్షిస్తాము. వారు స్వర్గవాసులలో చేరుతారు. ఇది వారికి చేయబడినటువంటి వాగ్దానం. ఇది ఒక సత్య వాగ్దానం అని అల్లా చెప్తూ ఉన్నారని 46వ అధ్యాయం 16వ వాక్యాల్లో చెప్పడం జరుగుతుంది. ఇక 23వ అధ్యాయం 97, 98 వాక్యాలు. మరియు ఇలా ప్రార్థించు, ఓ నా ప్రభు, సైతానులు రేకెత్తించే కలతల నుంచి రక్షణ పొందడానికి నేను నీ యొక్క శరణ వేడుతూ ఉన్నాను. మరియు ఓ నా ప్రభు, అవి నా వద్దకు రాకుండా ఉండాలని నేను నీ యొక్క శరణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ఇది ఖురాన్లోని వాక్యం. ఖురాన్లో 23వ సూర 97, 98 వాక్యాలు చూడండి. మనం తావీజు కట్టుకుంటే రక్షణ ఉంటుందా, లేదా ఇంటికి ఏదైనా కట్టుకుంటే, షాప్కి, దుకాణంకి ఏమైనా కట్టుకుంటే రక్షణ దొరుకుతుందా, లేదా మన బండికి ఏదైనా కట్టుకుంటే రక్షణ దొరుకుతుందా? ఇస్లాం పద్ధతి ప్రకారం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనం ఏం చేయాలి, రక్షణ కోసం ఏం చేయాలి? అల్లా 23వ అధ్యాయం 97, 98 వాక్యంలో చెప్తున్నారు. అదేవిధంగా ఖురాన్లో చెప్తూ ఉన్నారు ఏమని? సైతాన్ అనేవాడు ఉన్నాడు, వాడిని లూసిఫర్ లేదా ఇబ్లీస్ అని అంటారు. జిన్ను వర్గం నుంచి తీసుకొని దైవదూతలతో సమానంగా పెట్టి మరి ఆ రోజు ఆదాము అలైహిస్సలాం గారి ముందు సజ్దా చేయమన్నప్పుడు, ఓ అల్లా, నేను నిన్ను ఆరాధిస్తాను కానీ నేను అతనికి సజ్దా చేయను. అంటే మనం దేవుణ్ణి ఆరాధిస్తాం కానీ దేవుడి ఆజ్ఞను పాటించమా? దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కానీ దేవుని ఆజ్ఞను పాటించకపోతే మాత్రం దేవుడు సైతానుగా క్షమించాడు. ఇక్కడ కూడా మనం నమాజులు చేస్తాం, ఉపవాసాలు ఉంటాం, ఖురాన్ చదువుతాం, కానీ ఆయన ఆజ్ఞలు పాటించమా? ఉదాహరణకి ఉపవాసాలు ఉంటాం, మరి నమాజులు విడిచిపెట్టేస్తే ఉపవాసం కుబులవుతుందా? ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ మరి ఆరాధనలు చేస్తే అల్లా స్వీకరిస్తాడా? అల్లా సుబ్హానహు వ తఆలా ఎవరైతే వడ్డీ విడిచిపెట్టలేదో
అల్లాతోటే మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో యుద్ధానికి సిద్ధం కండి అని ఖురాన్లో ఉంది. ఇప్పుడు ఉదాహరణకి వడ్డీ ఇడిచిపెట్టకుండా నమాజులు చేస్తూ ఉన్నాం, వడ్డీ ఇడిచిపెట్టకుండా దాన ధర్మాలు చేస్తున్నాం, వడ్డీ ఇడిచిపెట్టకుండా సదకా ఖైరాతులు చేస్తున్నాం, వడ్డీ ఇడిచిపెట్టకుండా జకాతు హజ్జుమ్రాలు చేస్తూ ఉన్నాం, వడ్డీ ఇడిచిపెట్టకుండా అనేక రకాల మంచి పనులు చేస్తూ ఉన్నాం, వడ్డీ ఇడిచిపెట్టకుండా మరి అల్లాని ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఏం చెప్తున్నారు? 2వ సూరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చివరి 15 వాక్యాలు చెప్తున్నారు ఏమని? ఎవరైతే వడ్డీ ఇడిచిపెట్టలేదో అల్లాతోటి మరియు అల్లా యొక్క ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితోటి యుద్ధానికి సిద్ధం కండి అనే వాక్యం ఉంది. మరి వడ్డీ ఇడిచిపెట్టకుండా ఇన్ని పనులు చేస్తే అల్లాహ్ స్వీకరిస్తాడా? మరి యొక్క హజ్జులు, ఉమ్రాలు, సదకాలు, ఖైరాతులు, నమాజులు, ఉపవాసాలు ఇవన్నీ స్వీకరించబడతాయా? అదేవిధంగా షిర్కు, బిదాత్, హరాం, చెడులు, నేరాలు, ఘోరాలు, క్రైమ్స్, పాపం ఇవన్నీ వదలకుండా ఇష్టం వచ్చినట్టు జీవిస్తే మరి అల్లా వద్ద మనం ఏం చెప్పుకోవాలి? మరి అందుకోసమే అల్లా ప్రార్థించమని చెప్తూ ఉన్నారు. మరియు సైతాన్ అనేవాడు లూసిఫర్కి ఒక వరం ఇవ్వడం జరిగింది ప్రళయ దినం వరకు. ఆ యొక్క సైతానులు మన యొక్క ముక్కులో నుంచి, అదేవిధంగా నోట్లో నుంచి, చెవుల్లో నుంచి, ఇంకా ఇతర వాటి ద్వారా మన యొక్క శరీరంలోకి వెళ్తారు. మన యొక్క రక్తంలో ప్రవహించే రక్తంలో కూడా సైతాను ప్రయాణం చేయగలుగుతుంది. మరియు మన మదర్లో అనేక రకాల ఆలోచనలు వసవస వేయగలుగుతుంది. మరియు ఆ యొక్క సైతాన్ నుంచి రక్షణ పొందాలి అన్న మానవులే కాకుండా జిన్నులు కూడా ఉన్నారు. ఆ జిన్నుల నుంచి రక్షణ పొందాలి అన్న, నరకం నుంచి రక్షణ పొందాలి అన్న, చెడుల నుంచి రక్షణ పొందాలి అన్న, అదేవిధంగా దిష్టి నుంచి రక్షణ పొందాలి అన్న, అదేవిధంగా అసూయపరుడు చెందే అసూయ నుంచి రక్షణ పొందాలి అన్న, అవిశ్వాసాల నుంచి రక్షణ పొందాలి అన్న, అదేవిధంగా తిరస్కారాల నుంచి రక్షణ పొందాలి అన్న, అనేక రకాల చెడుల నుంచి రక్షణ పొందాలి అన్న. మరియు ఖురాన్లో అనేక విషయాల గురించి ఉంది. జాదు, సులేమాన్ అలైహిస్సలాం అనేటటువంటి యొక్క ప్రవక్త సమయంలో హారూత్ మారూత్ అనే 2 దైవదూతల ద్వారా ఒక పరీక్షా సాధనంగా జాదు అనేది పంపించడం జరిగింది అని. మరి ఆ యొక్క జాదు నుంచి రక్షణ పొందాలి అన్న అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక రకాలుగా పరీక్షించాడు. ఆదాం అలైహిస్సలాం గారికి పండు రూపంలో పరీక్ష, మరియు ఇంకొక ప్రవక్త విషయంలో ఒంటె రూపంలో పరీక్ష, వడ్డీ రూపంలో పరీక్ష, పంది రూపంలో పరీక్ష, షిర్క్ రూపంలో పరీక్ష, ఇలా అనేక రకాల పరీక్షలు ఉన్నాయి మన మధ్యలో. అలానే వడ్డీ రూపంలో పరీక్ష, ఇలానే ఇంకా అనేక రకాల పరీక్షలు ఉన్నాయి. ఈ పరీక్షల నుంచి రక్షణ పొందాలి అంటే, మరి అనేక రకాల కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందుల నుంచి రక్షణ పొందాలి అంటే అల్లా మనల్ని తావీజు కట్టుకోమన్నాడా? చెప్పలేదు. అల్లా మన ఇంటికి కానీ, షాపులో కానీ, ఇంకేదైనా బిజినెస్ చేసే దగ్గర కానీ, బండికి కానీ మన కట్టుకోమన్నాడా? చెప్పలేదు. పోనీ సమాధుల దగ్గరికి వెళ్ళి ఆరాధించమన్నాడా? చెప్పలేదు. పోనీ దర్గాలకు వెళ్ళి ఆ దర్గాల ద్వారా నన్ను అడగండి అని చెప్పాడా? చెప్పలేదు. అల్లా ఏం చెప్పాడు? అల్లా ఖురాన్లో చెప్తున్నాడు, ఈ యొక్క ఖురాన్ మీకు స్వస్థత, ఈ యొక్క ఖురాన్ మీకు రక్షణ. అంటే ఏంటి? అది కట్టుకోమనా? కాదు. ఖురాన్లో ఉన్నది మీరు చదవండి, ఖురాన్లో ఉన్నట్టు జీవించండి, ఖురాన్లో ఉన్నట్టు ప్రార్థించండి, ఖురాన్లో ఉన్నట్టు అల్లాని అడగండి, ఖురాన్లో ఉన్నట్టు మీరు నమ్మండి, మీరు వినండి, మీరు అర్జించండి, ఆరాధించండి, అలా బతకండి అని చెప్తున్నాడు. అంతేగాని ఆ ఖురాన్ పేపర్ చించో లేదా ఖురాన్లో ఉన్నది ఇక్కడ రాసుకొని చుట్టి తావీజ్ పెట్టుకొని కట్టుకొని మనల్ని తిరగమనలేదు. అదే మనం బాత్రూంలో మనం ఆరాధన చేయకూడదు, బాత్రూంలో మనం ఇబాదత్ చేయకూడదు, బాత్రూంలోకి మనం ఖురాన్ తీసుకెళ్ళకూడదు. ఇదే తావీజ్ కట్టుకొని బాత్రూంలోకి వెళ్ళొచ్చా? ఇదే తావీజ్తోటి భార్యాభర్తలు కలవచ్చా? ఇదే తావీజ్తోటి అనేక మంది సిగరెట్టు, గుట్కాలు, తంబాకులు, జరదాలు చేస్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? అదేవిధంగా అటువంటి నోటితోటి, నమాజు చేసే నోటితోటి, అల్లాని ప్రార్థించే నోటితోటి, అల్లాని ఆరాధించే నోటితోటి, ఖురాన్ చదివే నోటితోటి, ఉపవాసం ఉండే ఈ యొక్క నోటితోటి మనం ఏదైతే హరామ్ అని చెప్పబడిందో, మీరు మద్యం తాగొద్దు, మరియు నిషా పదార్థాలు, వ్యసనాల జోలికి వెళ్ళొద్దు, మరియు మద్యం అనేక రూపాలలోకి, అనేక పేర్లలోకి ప్రళయదినం వచ్చే ముందు మారుతుంది. అది వాయు రూపం, గాలి రూపం కావచ్చు, పొగ రూపం కావచ్చు, నీటి రూపం కావచ్చు, లేదా టాబ్లెట్ రూపం కావచ్చు, పొడి రూపం కావచ్చు, ఏదైనా కావచ్చు. అనేక రకాల రూపంలోకి ఈ యొక్క వ్యసన పదార్థాలు మారతాయి. ఆ యొక్క మద్యానికి అనేక పేర్లు వస్తాయి.
మరి ఇటువంటి వాటి జూలకి వెళ్ళొద్దు. ఇవి మానవుణ్ణి శ్రద్ధ ఆసక్తులకు గురి చేస్తాయి, దీని నుంచి ధర్మం నుంచి దూరం చేస్తాయని ఉంది. ఒక వ్యక్తి మస్జిద్లోకి వెళ్తే ఆ మస్జిద్లోకి వెళ్ళే ముందు, నమాజ్కి వెళ్ళే ముందు ఎల్లుల్లిపాయ, పచ్చెల్లుల్లిపాయ, ఉల్లిపాయ తిని మరియు అల్లం వెల్లుల్లిపాయ తిని వెళ్ళకండి, ఎందుకంటే దైవదూతలకు ఆ యొక్క వాసన నచ్చదు అని చెప్పడం జరుగుతుంది. అంటే అదే మరి ఈ యొక్క అల్లం పచ్చెల్లి అవి తినొచ్చు, అవి హలాలే, కానీ మీరు నమాజ్కి వెళ్ళేటప్పుడు మీరు ఇవి చేయకండి అని చెప్పడం జరుగుతుంది. అంటే ఒక ఎల్లుల్లిపాయ, పచ్చెల్లుల్లిపాయ మరి లేదా అల్లం వెల్లుల్లిపాయ విషయంలోనే ఇలా చెప్పారంటే, మనం ఎంతోమందిని ప్రతిరోజు కలుస్తాం, అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి బరకాత్ అంటాం, అనేక రకాల దువాలు చదువుతాం, నమాజులకు వెళ్తాం, ఖురాన్కి వెళ్తాం, ఖురాన్ వింటాం, అనేక రకాల మస్జిదులకు వెళ్తాం. ఇన్ని చేసేటప్పుడు ఆ యొక్క నోటి నుంచి, ఆ యొక్క శరీరం నుంచి ఈ యొక్క చెడు పదార్థాలు అమ్మటం, కొనటం, తాగటం, ఇవ్వటం, ఇప్పించడం, ఇది ఎంతవరకు సరైన పద్ధతి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధన వికేంద్రం అంటే డబ్బు సంపాదన మరియు వాటి యొక్క ఖర్చులు, వీటి గురించి ప్రళయదినం రోజు పట్టుకుంటా అని చెప్తూ ఉన్నాడు. ఎవరైతే వృధా ఖర్చు పెట్టారో, వ్యర్థ ఖర్చు పెట్టారో, వ్యసనాలకు ఖర్చు పెట్టారో, దానిని కూడా పరీక్షించడం, దానిని కూడా అడగటం, వాటి యొక్క లెక్క అడగడం కూడా జరుగుతుంది అని చెప్పడం. ఇంకొకటి ఒక విషయం ఉంది ఖురాన్లో మరి హదీసుల్లో కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఖుదుకుషి అరామే హరామ్ కా మౌత్ జన్నత్ కూడా, అంటే ఎవరైతే ఆత్మహత్య చేసుకుంటారో వారు స్వర్గానికి వెళ్ళరు అని చెప్పడం జరుగుతూ ఉంది. మరి మనం అనేక రకాల చెడు అలవాట్లు, చెడు పద్ధతుల ద్వారా మరి మనం చనిపోవడమే కాకుండా మన చుట్టుపక్కల మన కుటుంబ సభ్యులు, మన సమాజంలో ఉన్నవారు ఎంతమంది మన మూలంగా వాటి అలవాట్లకు గురై, ఇప్పుడు సిగరెట్ ఉంది ఉదాహరణకి, మనం తాగుతున్నాం, కానీ పక్కనున్న వారికి కూడా యొక్క పొగ వెళ్ళటం, వారు కూడా అలవాటు కొంతమంది వాటిల్లో వాటి యొక్క అలవాటుకు గురి కావడం, మరి ఇది ఎంతవరకు కరెక్టు? ఏదేమైతేనేమి ఏ నోటి నుంచి అయితే మనం అల్లాహ్ యొక్క పదం తీయాలో, ఏ నోటి నుంచి అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి బరకాత్ అని చదువుతామో, మరి ఆ నోరు, ఆ యొక్క శరీరం, ఆ యొక్క మన యొక్క శరీరం కూడా, మన యొక్క అవయవాలు, మన పాటలు కూడా, ప్రతిదీ కూడా ఇది కూడా ఒక ఆరాధనాలయం. మస్జిద్ ఎలాగైతే ఆరాధనాలయమో, మన యొక్క శరీరం, మన యొక్క అవయవాలు, మన యొక్క నోరు, మన యొక్క ఇవన్నీ కూడా ఇది కూడా ఆరాధనాలయం. ఈ యొక్క ఆరాధనాలయం పరిశుభ్రంగా ఉండాలి. ఇస్లాంలో సగభాగం పరిశుభ్రత అని చెప్పడం జరుగుతుంది. దీని గురించి ఇంతకుముందు మనం ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా ఇంతకుముందు మనం తెలుగు బుఖారీలో చెప్పుకోవడం జరుగుతుంది. ఇస్లాంలో సగభాగం మరి లేదా ఈమాన్లో సగభాగం ఈ యొక్క పరిశుభ్రత గురించి చెప్పడం జరుగుతుంది. ఖురాన్లో 75 సూరా 4-5 వాక్యాల్లో కూడా మనం చూడవచ్చు పరిశుభ్రత ఎంత ముఖ్యమైనది. నమాజ్కి కానీ లేదా ఖురాన్ చదవడం కోసం కానీ, ఉపవాసాలకి కానీ, మరి దేనికైనా సరే మరి ఈ యొక్క పరిశుభ్రత గురించి గుసులు కానీ, వజు కానీ, లేదా ఎవరైనా చనిపోతే కానీ, లేదా ఇంకేదైనా పిల్లలకి పాలు తాగిపించేటప్పుడు కానీ, ఇంకా అనేక విషయాల్లో మస్జిద్లోకి వెళ్ళేటప్పుడు కానీ, ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత కానీ, మరి అన్నం తినే ముందు కానీ ఎలా ఉండాలి, పరిశుభ్రత ఎలా ఉండాలి, లేదా గుసులు అనేది ఏంటి, వజు అనేది ఏంటి, దీంట్లో రకరకాలు ఉన్నాయి. గుసుళ్ళు ఎన్ని రకాలు, ఆ గుసులు ఏ ఏ పద్ధతికి ఏ రకమైన గుసుళ్ళు ఉన్నాయి, ఏ పద్ధతికి ఏ రకమైన వజులు ఉన్నాయి, వీటి గురించి ఖురాన్లోని హదీసుల్లోని కొన్ని వాక్యాల ద్వారా ఇంతకుముందు మనం తెలుగు బుఖారీలో చెప్పుకోవడం జరిగింది. ఏది ఏమైతేనేమి ఇక్కడ ఆరాధనకి ఇంపార్టెంట్ ఈ యొక్క పరిశుభ్రత కూడా అనమాట. ఇంకా అనేక రకాల కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు అనేవి ఈ యొక్క మానవుల్లో ఉన్నాయి, సమాజంలో కూడా ఉన్నాయి. వీటి నుంచి రక్షణ పొందడం కోసం అల్లాహ్ కొన్ని ప్రార్థనలు నేర్పారు. అంతేగాని కొన్ని ప్రాంతాలకి, కొన్ని వ్యక్తులకి వెళ్ళి ఇది చేయమని చెప్పట్లేదు అనమాట. మీరు ఏమని చెప్తున్నారు? మీరు ఖురాన్ చదవండి, ఖురాన్ మీకు స్వస్థత, ఖురాన్ని చదివి దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించండి, ఖురాన్ని చదివి దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం మీరు ప్రార్థించండి, ఖురాన్ చదివి దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం మీరు జీవించడం కోసం ప్రయత్నించండి, అలా మీకు రక్షణ దొరుకుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి, ఖురాన్ మీకు స్వస్థత అని, ఎవరింట్లో అయితే ఖురాన్ చదవడం జరుగుతుందో, ఎవరింట్లో అయితే 2వ సూరా అల్ బకరా చదవడం జరుగుతుందో వారింటి నుంచి కూడా సైతాన్లో జిన్నులు వెళ్ళిపోతాయని, మరియు ఖురాన్ ద్వారా ఆరోగ్యపరంగాను, ఆధ్యాత్మిక పరంగాను అనేక రకాల లాభాలు కూడా ఉన్నాయని ఖురాన్లో చెప్పడం జరుగుతుంది, హదీసుల్లో కూడా చెప్పడం జరుగుతుంది. మరియు మీరు ఫర్జ్ నమాజులు, 5 నమాజులు మస్జిద్లో చదివితే కనుక నఫిల్ నమాజులు, సున్నత్ నమాజులు మరియు ఖురాన్ ఇంట్లో చదవడం ఇంకా మంచిదని కూడా చెప్పడం జరిగింది. ఇలా ప్రార్థన మనం మస్జిద్లో కూడా చేసుకోవచ్చు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు, బయట కూడా చేసుకోవచ్చు, నడుచుకుంటా, కూర్చొని, పడుకొని కూడా చేసుకోవచ్చు. అలానే ఇక్కడ కొన్ని విషయాలు 23వ సూరా 97, 98 వాక్యాలు ఏం చెప్పడం జరుగుతుందంటే, మరియు ఇలా ప్రార్థించు, ఓ నా ప్రభు, సైతానులు రేకెత్తించే కలతల నుండి రక్షణ పొందడానికి నేను నీ యొక్క శరణు వేడుతూ ఉన్నాను. మరియు నా ప్రభు, ఓ అల్లా,
అవి నా వద్దకు రాకుండా ఉండాలి అని నేను నీ యొక్క శరణ వేడుకుంటూ ఉన్నాను అని ఆమీన్. ఈ విధంగా ఖురాన్లో ఒక ప్రార్థన నేర్పడం జరుగుతుంది. ఇక 17వ సూర 24-25 వాక్యాలు. మరియు వారి మీద కరుణ మరియు వినయ విధేయతల రెక్కలను చాపు, మరియు వారి కోసం ఇలా ప్రార్థించు, ఓ నా ప్రభు, వారు ఏ విధంగా నన్ను బాల్యంలో పెంచారు, అంటే తల్లిదండ్రుల గురించి పిల్లల గురించి తల్లిదండ్రులు, ఈ యొక్క తల్లిదండ్రుల ద్వారా ప్రార్థన చేయించుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని ఇస్లాంలో చెప్పడం జరిగింది. తల్లిదండ్రుల కోసం మనం ఎలా ప్రార్థన చేస్తామో మనం కూడా తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయాలి. మరియు ఆ తల్లిదండ్రుల గురించి మనం చేసే ఒక ప్రార్థన గురించి కూడా అల్లాహ్ నేర్పిస్తున్నారు ఇక్కడ ఖురాన్లో 17వ సూర 24-25 వాక్యాలు. 17వ సూర. ఓ నా ప్రభు, వారు ఏ విధంగా నన్ను బాల్యంలో పసితనంలో నన్ను పెంచారో అదేవిధంగా వారు ఎడల నీవు కూడా కరుణ చూపు వల్ల అని ఈ విధంగా ప్రార్థించాలి. మీ మనసులలో ఉన్నది మీ ప్రభువుకు బాగా తెలుసు. మీరు సన్మార్గులైతే నిశ్చయంగా ఆయన వైపునకు పశ్చాత్తాపంతో పలుమార్లు మరలేవారు అని ఆయన ఎవరైతే సన్మార్గం కోసం పశ్చాత్తాపం కోసం ఎవరైతే అల్లాహ్ వైపు మరలుతారో వారిని ఆయన క్షమిస్తాను అని 24-25 వాక్యాల 17వ సూరాలో చెప్తూ ఉన్నారు. ఇక 23వ అధ్యాయం 118వ వాక్యం. కావున నీవు ఇలా ప్రార్థించు, ఓ నా ప్రభు, నన్ను క్షమించు, నన్ను కరుణించే వారిలో నీవే అత్యుత్తముడవై. మరియు 20వ అధ్యాయం 112-113 వాక్యాలు. మరియు సత్కార్యాలు చేస్తూ విశ్వాసి అయి ఉన్న వానికి ఎలాంటి అన్యాయంగానే సత్కార్యాలు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ కష్టపడుతూ మన యొక్క బాధ్యతలను నిర్వర్తిస్తూ అజుమ్రాల కోసం ప్రయత్నిస్తూ జకాతులు ఇవ్వడం కోసం ప్రయత్నిస్తూ మరి ఇస్లాంలో ఉన్న ఖురాన్ మరియు హదీసుల పద్ధతుల ప్రకారం జీవించడం కోసం ప్రయత్నిస్తూ షిర్క్ నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి రక్షణ పొందడం కోసం, దూరంగా ఉండడం కోసం ప్రయత్నిస్తూ మంచి పనుల కోసం, మంచి చేయడం కోసం, సమాజ సేవ చేయడం కోసం, మన యొక్క బాధ్యతలను నిర్వర్తిస్తూ ఇతరుల కోసం కూడా ఎవరైతే మంచి పనులు చేయడం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, కనీసం అటువంటి ఆలోచన కలిగి జీవించడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో, ఎవరైతే ఇలా సత్కార్యాలు చేస్తూ అతడు విశ్వాసి అయి ఉన్న వానికి ఎలాంటి అన్యాయం కానీ అటువంటి వారికి ఎలాంటి నష్టం కానీ జరుగునేమోనని భయపడే అవసరమే ఉండదు. మరియు ఈ విధంగా మేము ఈ ఖురానును అరబ్బీ భాషలో క్రమంగా కొద్దిగా అవతరింపజేశాము. మరియు ఇందులో పలు రకాల హెచ్చరికలు కూడా ఉన్నాయి. బహుశా వారు దైవం పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాద కలిగి ఉంటారేమోనని, లేదా వారు కనీసం ఉపదేశమైన గ్రహిస్తారేమోనని, కనీసం వారు అర్థం చేసుకుంటారేమోనని అయినా సరే అనేక రకాల ఉదాహరణలు, ఎగ్జాంపుల్ దీంట్లో ఇవ్వడం జరిగింది అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు. ఈ ఖురాన్ అరబ్బీ భాషలో అవతరింపజేయడం జరిగిందని, ఒకటేసారి బుక్ రూపంలో కాదు, కొద్దిగా సమయం సందర్భం బట్టి అవతరించిందని చెప్పడం జరుగుతుంది. ఇలా 23 సంవత్సరాల పాటు అవతరించిందనమాట. ఇలా 20వ అధ్యాయం 114వ వాక్యం. అల్లాహ్ అత్యున్నతుడు, సార్వభౌముడు, పరమ సత్యుడు. ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీకు ఖురాన్ సందేశం వహీ పూర్తిగా చేయబడే వరకు దాని గురించి నీవు తొందరపడొద్దు. మరియు నీవు ఇలా ప్రార్థించు, ఓ నా ప్రభు, నా జ్ఞానాన్ని వృద్ధిపరచు. అల్లాహు అక్బర్. జ్ఞానం ఇమ్మని చదువుకునేవారు ఒకసారి ఆలోచించాలి. జ్ఞానం, విద్య ఇమ్మని. మరి మనం అనేక రకాల విద్య గురించి ఈ యొక్క ప్రపంచంలో చదువుతూ ఉంటాం. ఈ యొక్క విద్య గురించి కూడా దేవుణ్ణి ఎలా ప్రార్థించాలో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. విద్యని ప్రసాదించమని, జ్ఞాపక శక్తిని ఇమ్మని, చదివే భాగ్యాన్ని ప్రసాదించమని, సమయాన్ని ఇవ్వమని, ఓపికని ఇమ్మని, ఇంట్రెస్ట్ని ప్రసాదించమని ఆ దేవుణ్ణి ప్రార్థించాలి. మరియు అది మనకి లాభదాయకమై ఉండాలి, మరియు ఇతరులకు కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి అని మనం ఓపికతోటి ఈ యొక్క పనులన్నీ కూడా చేయాలని చెప్పడం జరుగుతుంది. మరియు జ్ఞానంలో అత్యుత్తమమైనటువంటి జ్ఞానం దైవ జ్ఞానం, అంటే ఈ యొక్క ధార్మిక జ్ఞానం. అంటే దేవుడు ఏ విధంగా బతికితే మీరు స్వర్గానికి వెళ్తారు, ఏ విధంగా బతికితే మీరు నరకానికి వెళ్తారు అనే విషయాలు ఏవైతే ప్రవక్తల ద్వారా, గ్రంథాల ద్వారా మనకి ఇచ్చాడో ఈ యొక్క జ్ఞానం చాలా ఇంపార్టెంట్ అయినదని. ఎందుకంటే మనిషి యొక్క చివరి విజయం
స్వర్గం అని ఇంతకుముందు వాక్యంలో మనం చెప్పుకోవడం జరిగింది. మరి ఏది ఏమైతే ఇక్కడ జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతుల కోసం మరియు మనం జీవించే అనేక రకాల కాలాలలో అనేక రకాల పద్ధతులు ఉంటాయి. ఆ యొక్క విద్య నేర్చుకుంటూ వీటితో పాటుగా ధార్మిక విద్య, ప్రాపంచిక విద్య, ధార్మిక విద్య, ప్రాపంచిక విద్య, ఈ యొక్క రెండు విద్యలు నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అంటే దీనికి దేవుడి యొక్క సహాయం కూడా మనకి కావాలని, దానికోసం ఎలా ప్రార్థించాలో కూడా ఇక్కడ 20వ అధ్యాయంలో 114వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. ఇక ఇంకొక విషయం ఇక్కడ గమనించాల్సింది ఖురాన్ విషయం. ఇదే వాక్యంలో మీరు తొందరపడవద్దు అన్నారు. ఖురాన్ గురించి ఖురాన్లో కొన్ని విషయాలు ఉన్నాయి. మీరు దీన్ని ఆగి చదవాలి, నెమ్మదిగా చదవాలి, స్పీడ్గా చదవద్దు. మరియు నమాజ్ కూడా ఆగి చదవాలి, నెమ్మదిగా చదవాలి, స్పీడ్గా చదవద్దు. దీన్ని మీరు అర్థం చేసుకుంటూ అర్థమయ్యేటట్టుగా చదవాలి అని చెప్పడం జరుగుతుంది. నమాజ్ అయినా సరే, ఖురాన్ అయినా సరే. కానీ రంజాన్లో తరావీ నమాజుల్లో ఈనాటి కాలంలో కొంతమంది ఎంత స్పీడ్గా చదువుతున్నారు, ఎంత టైంలో ఖతం చేయాలని ప్రయత్నిస్తున్నారో అది ఎంతవరకు ఈ యొక్క వాక్యానికి, ఈ యొక్క ఖురాన్కి, హదీసులకి ఎంతవరకు సరైనదో మనమే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది వ్యక్తులకి మనం చెప్తే వారు అర్థం చేసుకోరు. కానీ మనల్ని మనం సంస్కరించుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. ఖురాన్ అయినా సరే, నమాజ్ అయినా సరే నెమ్మదిగా ఆగి మెల్లగా చదవాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోనే చెప్తూ ఉన్నారు. ఇక 113వ సూరా, ఖురాన్లో 113వ సూరా 1 నుంచి 5వ వాక్యం వరకు 5 వాక్యాలు ఉన్నాయి దీంట్లో. ఇలా అను, నేను ఉదయకాలపు ప్రభువు అయిన అల్లా శరణు వేడుకుంటూ ఉన్నాను. ఆయన సృష్టించిన వాటన్నిటికీ నుంచి నేను ఆ యొక్క సృష్టికర్త అయిన అల్లాను రక్షణ వేడుకుంటూ ఉన్నాను. మరియు చీకటి కీడు నుంచి, ఆ చీకట్లో ఉన్న ఇబ్బందుల నుంచి, చీకట్లో ఉన్న కష్టాల నుంచి, చీకట్లో ఉన్న నష్టాల నుంచి, చీకట్లో ఉన్న బాధల నుంచి కూడా నేను అల్లా యొక్క రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఎప్పుడైతే అది కమ్ముకుంటుందో ఆ చీకట్లో ఉన్న అన్ని రకాల ఆపదల నుంచి నేను ఆ సృష్టికర్త అయిన రక్షణ వేడుకుంటూ ఉన్నాను. మరియు ముడుల మీద మంత్రించి ఊదేవారి కీడు నుంచి, సైతాను అంటే జాదువు నుంచి, దిష్టి నుంచి, నజర్ నుంచి, ఇంకా అనేక రకాల విషయాల నుంచి, ఈ మంత్రించి ముడుల్లో వేసే వారి అన్నిటికీ నుంచి కూడా నేను ఆ సృష్టికర్త అయిన అల్లా రక్షణ వేడుకుంటూ ఉన్నాను. మరియు అసూయ చెందేటప్పటి కీడు నుంచి, ఎప్పుడైతే అతను అసూయ పడతాడో వాటి యొక్క కీడు నుంచి, వాటి యొక్క దిష్టి నుంచి, నజర్ నుంచి, అన్నిటి నుంచి కూడా నేను ఆ సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ఖురాన్లో చివరి సూర 114వ సూర 6 వాక్యాలు. ఓ ముహమ్మద్ సుస్లాం గారు, మీరు ఈ విధంగా వారికి ప్రార్థన గురించి చెప్పడం జరుగుతుంది. ఏమని? నీవు ఇలా అను, నేను మానవుల ప్రభువు అయినటువంటి, మానవుల చక్రవర్తి అయినటువంటి, మానవుల దేవుడు అయినటువంటి, మానవుల అల్లా అయినటువంటి ఆ అల్లానే శరణ వేడుకుంటూ ఉన్నాను. మానవుల సార్వభౌముడు ఆయన, మానవుల ఆరాధ్యదైవం అయినటువంటి అల్లా యొక్క శరణు నేను వేడుకుంటూ ఉన్నాను, అల్లా యొక్క రక్షణ కోరుతూ ఉన్నాను, అల్లానే నేను కోరుకుంటూ ఉన్నాను. ఎవరైతే మన మనసుల్లో, మన హృదయాల్లో, మన రక్తంలో చేరి ఎవరైతే కలతలు రేకెత్తిస్తాడో అటువంటి సైతాను నుంచి, అంటే కలతలు రేకెత్తించి తొలగిపోయేవాని కీడు నుంచి, వాడు మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడు. వాడు జిన్ను వర్గానికి, సైతాను వర్గానికి, జిన్ను వర్గానికి చెందిన వాడైనా సరే, లేదా మానవ వర్గానికి చెందిన వాడైనా సరే, వీటన్నిటి నుంచి, వీళ్ళందరి నుంచి నేను ఆ సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణ వేడుకుంటూ ఉన్నాను, అల్లా యొక్క రక్షణ కోరుతూ ఉన్నాను. ఆమీన్. ఇవన్నీ కూడా ఇలా ప్రార్థన గురించి అల్హమ్దులిల్లా అల్లా నేర్పిస్తూ ఉన్నారు. ఇలా ప్రార్థన చేయండి, ఇలా ఉండండి అని. ఈ ఖురాన్లో మొదటి సూరా గురించి నేను ఒకసారి చదివి వినిపిస్తాను. ఈ మొదటి సూరా గురించి చాలామంది తెలియక అనేక రకాలుగా, అనేక విధాలుగా సూర్య ఫాతిహా అంటే ఏదో తినే దగ్గర, తాగే దగ్గర, ఇంకెక్కడెక్కడో ఏమేమో చేస్తూ ఉన్నారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీంట్లో ఏం చెప్పారు చూడండి ఒకసారి. ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఈ సూరా చదవకపోతే నమాజ్ కాదు. ఇమాం అయినా సరే, ఇమాం వెనుక నిలబడే ముక్తదీలు అయినా సరే, ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ సూరా చదవాల్సిందే. ప్రతి ముస్లిం ప్రతిరోజు 5 నమాజుల్లో కానీ, నఫిల్ నమాజులు, సున్నత్ నమాజులు, ఫర్జ్ నమాజులు ఏవైనా సరే ప్రతి రకాతులో కూడా ఈ యొక్క సూరా చదవాల్సిందే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఒక దగ్గర చెప్తూ ఉన్నారు. ఏమని? ఓ ముహమ్మద్ సుస్లాం గారు, మేము నీకు 7 వాక్యాలు ఇచ్చాం, ఆ 7 వాక్యాలు మళ్ళీ ఇచ్చాం. 7 వాక్యాల వృత్తాంతాన్ని మీకు అర్థమయ్యేటట్టు చేస్తూ పూర్తి ఖురాన్ని కూడా మేము మీకు ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. ఆ యొక్క 7 వాక్యాల అర్థం అల్హమ్దులిల్లా ఒకసారి నేను చదివి వినిపిస్తూ ఉన్నాను.
ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అల్లా యొక్క రక్షణ లేక సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. అపార కరుణామయుడు పరమకృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. ప్రశంసలు పొగడ్తలు అన్నీ అల్లాకు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు. అపార కరుణామయుడు పరమకృపాశీలుడు ఆ అల్లా. ప్రతిఫల దినానికి అంటే ప్రళయ దినానికి యజమాని ఆ అల్లా. ఓ అల్లా, మేము నిన్నే అర్థిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తూ ఉన్నాము. వల్ల మాకు రుజుమార్గం సన్మార్గం చూపించు. నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురి కాని వారి, అపమార్గానికి లోను కాని వారి మార్గం చూపు వల్ల. ఆమీన్. అంటే ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తయీన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తకీం సిరాతల్ లదీన అన్అమ్త అలైహిం గైరల్ మగ్దూబి అలైహిం వలద్దాలీన్. ఆమీన్. అంటే అపార కరుణామయుడు పరమకృపాశీలుడు ఆయన అల్లా పేరుతో ఆయన కరుణామయుడు అని, ఆయన పరమకృపాశీలుడు అని ఆయన ఇక్కడ పొగుడుతూ ఉన్నాం. రెండవది, ప్రశంసలు పొగడ్తలు అన్నీ కూడా అల్లాకు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు అని చెప్తున్నాం. కానీ ఈనాడు అనేక రకాల పాటలు, మ్యూజిక్లు, కవ్వాలీలు, నాతులు ముస్లింలమై ఉండి గడ్డాలు పెట్టుకొని టోపీలు పెట్టుకొని మనం పాడుతూ ఉన్నాం, వింటూ ఉన్నాం. మరి మనమే ఈ సూర ప్రతిరోజు ప్రతి నమాజులో చదువుతూ మనమే అనేక రకాల పాటలు రాయటం, మ్యూజిక్లు కొట్టడం, అనేక రకాలుగా కవాలీలు నాతులు పాడుతూ ఉన్నాం. ఇక్కడ ప్రశంసలు పొగడతలన్నీ అల్లాకు మాత్రమే. లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు అని చెప్పిన తర్వాత కూడా ఇక్కడ అల్లా ప్రశంసలు పొగడతలన్నీ అల్లాకు మాత్రమే అని ఇక్కడ చదువుతూ కూడా ఆయన సమస్త లోకాలకు పోషకుడు ఆయన అని చెప్తూ కూడా మరి కవాలులు నాతలు పాటల్లో ఈరోజు ఏం జరుగుతుందో ఒకసారి మన గడ్డం టోపీలు పెట్టి నమాజులు చదివే మనమే మనవారు రాస్తున్న వాటిని మనం ఆలోచించాలి ఒకసారి. ఇక అపార కరుణామయుడు పరమకృపాశీలుడు అల్లా. ప్రతిఫల దినానికి అంటే ప్రళయ దినానికి యజమాని. ప్రతిఫల దినం అంటే ఏమిటంటే మనం జీవించి ఉన్నప్పుడు చేసిన కర్మల ఆధారంగా, మంచి చెడు పాపం పుణ్యం హరాం హలాల్ జీవితం ఆధారంగా, మరియు ప్రళయ దినం రోజు దేవుడు మనల్ని అందరినీ లేపి స్వర్గం లేదా నరకం అనేది ఇచ్చేటటువంటి అధికారం ఆయనకు ఉంది. ఆ ప్రళయ దినం మాలికి యౌమిద్దీన్, ఆ ప్రళయ దినానికి యజమాని ఆ సృష్టికర్త అయినటువంటి అల్లా అని, ఆ ప్రళయ దినానికి అంటే యజమాని ప్రతిఫల దినానికి యజమాని ఆయనే అని ఇక్కడ ఒప్పుకుంటూ ఉన్నాం. దాని తర్వాత ఓ అల్లా, 5వ వాక్యం, మేము నిన్నే ఆరాధిస్తూ ఉన్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తూ ఉన్నాం. ఎవరిని ఆరాధిస్తూ ఉన్నాం? అల్లాని ఆరాధిస్తూ ఉన్నాం. సహాయం కోసం ఎవరిని మాత్రమే అడుగుతూ ఉన్నాం? ఆరాధనలో సహాయం ఎవరిని అడుగుతున్నాం? అల్లాని మాత్రమే అడుగుతున్నాం. మరి ఈ విషయం మనం ప్రతిరోజు ప్రతి నమాజులో ప్రతి రకాతులో ఒప్పుకుంటూ సూరే ఫాతిహాలో ఈ యొక్క విషయం మనం ఒప్పుకుంటూ 5వ వాక్యంలో సూరే ఫాతిహా మొదటి సూర ఖురాన్లో 5వ వాక్యంలో ఓ అల్లా, మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము అని అడుగుతూ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తయీన్ అనే అడుగుతూ మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్నే మాత్రమే అర్థిస్తున్నామని చెప్తూ మరి దర్గాలని, సమాధులని, బాబాలని మరియు తావీజులని వీటి యొక్క సహాయం, వీటి యొక్క రక్షణ కోరటం ఎంతవరకు సరం? దర్గాలలో సమాధుల్లో ఉన్నటువంటి ఆ మరణించిన ఆ బాబాలు ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వారి కోసం బ్రతుకున్న మనం దువా చేయగలుగుతామా, లేదా వారు దువా చేయగలుగుతారా? ఒక్కసారి ఖురాన్ హదీసుల్లో వీటి గురించి అనేక వాక్యాలు ఉన్నాయి. మనల్ని మనం చదివి మనల్ని మనం సంస్కరించుకోవడం కోసం ప్రయత్నిద్దాం. వాళ్ళు గడ్డాలో టోపీలు పెట్టి ప్రతి ఒక్కరు ముస్లిం అని అనుకుంటూ వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు కాకుండా మనకి ఆధారం ఖురాన్, మనకి ఆధారం హదీసులు. ఒక ఇస్లాంలో ఒక ముస్లింగా జీవించాలి అంటే మనకి ఖురాన్ ఆధారం, మనకి హదీసులు ఆధారం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవించి చూపించి చెప్పిన పద్ధతులు మనకి ఆధారం. ఒక ముస్లిం ఏదో గడ్డం పెట్టుకొని టోపీ పెట్టుకొని ఒకవేళ నేను నా ఇష్టం వచ్చినట్టు చెప్తుంటే అది కూడా ఆధారం కాదు, నేను నా ఇష్టం వచ్చినట్టు చెప్తే కూడా అది కూడా ఆధారం కాదు. ఖురాన్ మరియు హదీసులో ఏది ఉందో అదే ఆధారం. ఈ యొక్క ఖురాన్లో ఏదైతే ఉందో అదే మనకి ఆధారం అన్నమాట. ఏదైతే ఏముందో. ఇక 6వ వాక్యం, వల్ల మాకు రుజుమార్గం సన్మార్గం చూపించండి అంటే ఏంటి? సన్మార్గం చూపించండి. దాని తర్వాత వాక్యం కూడా చూడండి, నీవు అనుగ్రహించిన వారి మార్గం, నీ ఆగ్రహానికి గురికాని వారి, అపమార్గానికి లోని కాని వారి మార్గం చూపు అని. ఆమీన్.
అని చెప్తూ ఉన్నా. అంటే వల్ల ఈ లోకంలో ఎలా జీవిస్తే మేము మంచి పద్ధతిలో ఉంటామో, ఈ లోకంలో ఎలా జీవిస్తే మేము స్వర్గానికి వెళ్తామో, ఈ లోకంలో ఎలా జీవిస్తే మేము స్వర్గంలో మంచి అవకాశాలు పొందే భాగ్యం ఉందో, అత్యుత్తమ ప్రదేశాలు ప్రాంతాలు పొందే అవకాశం ఉందో, ఈ లోకంలో ఎలా జీవిస్తే మేము మిమ్మల్ని స్వర్గంలో దర్శించే భాగ్యం దొరుకుతుందో ఆ విధమైనటువంటి జీవితాన్ని మాకు ప్రసాదించండి, అటువంటి జీవితాన్ని మాకు వసగండి, అటువంటి జీవితాన్ని మాకు ఇవ్వండి. చెడుల నుంచి, పాపాల నుంచి, పాపాత్మల నుంచి, పాపపు కార్యాల నుంచి, హరాం నుంచి, షిర్కు నుంచి, బిదాత్ నుంచి మమ్మల్ని రక్షించండి. అలా చెడు వ్యక్తుల నుంచి మమ్మల్ని కాపాడి స్వర్గం వైపుకు వెళ్ళేటటువంటి వ్యక్తుల సరసన మమ్మల్ని చేర్చండి అని ఆమేనని ఈ విధంగా ఇలా దువా చేస్తూ ఉన్నాం. మరి దువా అయితే ఇలా చేస్తూ ఉన్నాం, మరి మనం ఎలా ఉన్నాము, ఎలా ఆరాధిస్తున్నాం అనేది మరి మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైతేనేమి నేను ఒక చిన్న ప్రార్థన ఇక్కడ చేయడం కోసం ప్రయత్నిస్తాను. అల్లా, నీవు కరుణామయుడివి, అపార కరుణాప్రదాతవి, పరిశుద్ధుడివి. నీకు అల్లాహుమ్మ ఇన్నక అఫూన్ తుహిబ్బుల్ అఫాఫాఫు అని. అల్లా, నీవు కరుణించడం అంటే నీకు చాలా ఇష్టం, నీవు పరిశుద్ధుడివి, నీకు క్షమించడం అంటే మహా ఇష్టం. అల్లా, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల. అల్లా, మమ్మల్ని సృష్టించి నడిపిస్తున్న సృష్టికర్తమైనటువంటి వల్ల అనేక యుగాలలో, అనేక కాలాలలో, అనేక చరిత్రలలో అనేక మంది ప్రవక్తల ద్వారా గ్రంథాలు ఇచ్చినటువంటి వల్ల అల్లా, నేను విశ్వసిస్తూ ఉన్నాను, నమ్ముతూ ఉన్నాను, లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మద్ రసూలుల్లా. అల్లా, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల. అల్లా, నేను మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను, మిమ్మల్ని అర్జిస్తూ ఉన్నాను. అల్లా, నేను మీ ప్రవక్తలు ఉన్నారు అని, మీ దైవదూతలు ఉన్నారు అని, మీ గ్రంథాలు ఉన్నాయి అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. కానీ మిమ్మల్ని మాత్రమే అర్జిస్తూ ఉన్నాను, మిమ్మల్ని మాత్రమే ఆరాధిస్తూ ఉన్నాను. మరియు వాళ్ళ అంతిమ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే ఉందని, మీరు తక్దీర్ అనేది ఒకటి రాసి పెట్టారని నేను నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. తలరాత అనేది మీరు రాశారని నేను నమ్ముతున్నాను. వాళ్ళ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈనాడు చివరి ప్రవక్తగా ఉన్నారు. ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన ఒక మానవుడు, మీ యొక్క భక్తుడు, ఆయన ప్రవక్త అని నేను విశ్వసిస్తూ ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా నేను సాక్ష్యమిస్తూ ఉన్నాను. వల్ల అల్లా, ఆ ప్రవక్త పైన మీరు శాంతి సేవకాలు కురిపించడం వల్ల ఏ విధంగానైతే ఇంతకుముందు ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన, ఇంతకుముందు అనేక రకాల ప్రవక్తలపైన మీరు శాంతి సేవకాలు కురిపించారో, అల్లా అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన కూడా శాంతి సేవకాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసుని చేసి అంతిమ దినం రోజు వసలాత స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా, మా అందరి యొక్క పాపాలను క్షమించడం వల్ల ఆమేన్. అల్లా, మమ్మల్ని ఇస్లాంలోకి పూర్తిగా తీసుకురండి వల్ల, ముస్లింగా ఉండగానే మాకు మరణాన్ని ప్రసాదించండి వల్ల ఆమేన్. అల్లా, నేను నా తరపున, మా భార్య బిడ్డల తరపున, మరియు ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటున్నారో వారి తరపున, ఎవరైతే నీ దాసులు ఎక్కడెక్కడ ఉన్నారో, మరణించిన నీ యొక్క దాసులు, బ్రతికి ఉన్న నీ యొక్క దాసులు, రాబో నీ యొక్క దాసులు, వీరందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల. అలా ఎవరైతే నీ మార్గంలో మరి నమాజులు చేశారో, ఉపవాసాలు ఉన్నారో, దువాలు ప్రార్థనలు చేశారో, చేస్తున్నారో, చేయబోతూ ఉన్నారో, ఎవరైతే ఖురాన్ పఠనం చేస్తూ ఉన్నారో, ఖురాన్ చదువుతూ ఉన్నారో, అలా ఈ యొక్క నమాజులు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు, సమాజ సేవ చేస్తూ ఎవరైతే ఉన్నారో వారందరి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల మా అందరి యొక్క ఈ యొక్క పనులను మీరు స్వీకరించండి వల్ల, వీటిల్లో మా ద్వారా జరిగిన తప్పులకై మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటూ ఉన్న వల్ల, మా యొక్క తప్పులను క్షమించి మీరు మమ్మల్ని రక్షించండి వల్ల. అలా సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజూజ్ మాజూజుల నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, సమాధి శిక్షల నుంచి, ప్రళయం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, అలా అనేక రకాల చెడు పనులు, చెడు కార్యక్రమాలు, నేరాలు, ఘోరాలు, అక్రమాలు, అన్యాయాలు, వీటన్నిటి నుంచి కూడా రక్షించమని, కాపాడమని మా అందరి తరపున కూడా మిమ్మల్ని ప్రార్థిస్తూ, మిమ్మల్ని అర్జిస్తూ ఉన్నాను వల్ల ఆమీన్. అల్లా, నీ గురించి ఏ హృదయం అయితే మిమ్మల్ని ఆరాధించాలని ప్రయత్నిస్తుందో, ఏ హృదయం అయితే ఖురాన్ని చదవాలనుకుంటుందో, ఏ హృదయం, ఏ వ్యక్తి అయితే మీ గురించి మరి ప్రార్థిస్తూ ఉన్నారో, అర్జిస్తూ ఉన్నారో, ఆరాధిస్తూ ఉన్నారో, ఏ మనసు అయితే నిన్ను కోరుకుంటుందో అటువంటి ప్రతి ఒక్కరి యొక్క ఆరాధనని స్వీకరించడం వల్ల, అటువంటి ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థన స్వీకరించడం వల్ల ఆమీన్. అల్లా, మీరు
మా పైన పెట్టిన బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఒక భర్తగా, లేదా కొంతమందికి భార్యలుగా, లేదా పిల్లలుగా, లేదా తల్లిదండ్రులుగా, లేదా సమాజంలో ఒక నాయకుడిగా, లేదా ఇమామ్గా, మౌల్వీగా, ముఫ్తీగా, లేదా ఇంకా ఎవరెవరికైతే మీరు ఏ ఏ బాధ్యతలు ఇచ్చారో వాటిని నెరవేర్చడం కోసం కావలసిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా ఎవరైతే పిల్లలు లేరో, ఎవరైతే సంతానం ఎవరికైతే ఆడపిల్లలే ఉన్నారో మగపిల్లలు లేరో, మగపిల్లలే ఉన్నారో ఆడపిల్లలు లేరో, ఎవరైతే సంతానాన్ని కోల్పోయి ఉన్నారో వారికి సబర్ని, ఓపికని ప్రసాదించండి వల్ల, వారికి సహాయం చేయండి వల్ల. అలా ఎవరైతే నీ యొక్క మార్గంలో వారి యొక్క సంపదని, సంపాదనని, సమయాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఏ విధంగా అయితే ఖర్చు పెడుతున్నారో, ఖర్చు పెట్టబోతున్నారో వాటన్నిటిని కూడా స్వీకరించండి వల్ల ఆమీన్. అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల ఆమీన్. అల్లా ఎవరైతే కష్టంలో, నష్టంలో, బాధల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యంతో ఉన్నారో వారందరికీ మీరు స్వస్థతను ప్రసాదించండి వల్ల, వారందరికీ మా అందరికీ కూడా రక్షణ ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మీరు మాపై పెట్టిన బాధ్యతలను నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణ, సాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు ఇచ్చినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము కూడా నేర్చుకొని, తెలుసుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మిమ్మల్ని ఆరాధిస్తూ, అర్జిస్తూ మరియు మిమ్మల్ని మేము తెలుసుకుంటూ మరియు తెలియని ఇతర మా సోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మేము ఏ దేశంలో ఉన్నామో, ఏ రాజ్యంలో ఉన్నామో, ఎక్కడైతే ఉన్నామో మేము అందరితో కూడా కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అలా మేమందరం భేదభావాలు లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, ఇరుగు పొరుగు వారిపై మీరు మాకు పెట్టిన హక్కులు నెరవేర్చడం కోసం కావాల్సిన సహాయాన్ని, సద్బుద్ధిని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అందరితో కలిసిమెలిసి ఉండే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్, అషహదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు అల్లాహుమ్మ ఇన్నక అఫూన్ తుహిబ్బుల్ అఫ్వా ఫఫు అన్ని. అల్లాహు అక్బర్. అల్లా మాకు సరైన మార్గాన్ని, సద్బుద్ధిని ప్రసాదించడం వల్ల, అల్లా ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటున్నారో దీన్ని ఇతరుల దాకా కూడా ఎవరైతే చేరుస్తారో వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఆమీన్. అదేవిధంగా మా తల్లిదండ్రులు, బంధుమిత్రులు, మా యొక్క సంతానం, కుటుంబ సభ్యులు, భార్య బిడ్డలు అందరి తరపున కూడా మిమ్మల్ని అర్జిస్తూ ఉన్నాను వల్ల మా అందరికీ సరైన మార్గాన్ని, సన్మార్గాన్ని ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్. అల్లా మొహమ్మద్ సల్లం గారి పైన శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల, అల్లా మీ యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు మరియు ఇంతకుముందు ప్రవక్తలు మరియు ఆ ప్రవక్తల యొక్క సహబాలు, వారి కుటుంబీకులు వారు చేసిన దువాలను కూడా స్వీకరించండి వల్ల ఆమీన్. నీ యొక్క దాసులు ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి అయితే ఇప్పుడు ప్రార్థిస్తూ ఉన్నారో, ఇంతకుముందు ప్రార్థించారో, ప్రార్థించబోతున్నారో మరణించిన నీ యొక్క దాసులకు స్వర్గాన్ని ప్రసాదించండి, వారిని సమాధి శిక్షల నుంచి కాపాడండి వల్ల, వారు బ్రతికుండంగా చేసిన నమాజులని, సద్కా ఖైరాతులని, జకాతులని, హజ్జుమ్రాలని స్వీకరించడం వల్ల, ఇప్పుడున్న వారివి కూడా అల్లా అన్నిటిని స్వీకరించి రాబో వారికి కూడా అన్ని విధాలుగా మీ యొక్క సహాయాన్ని అందించడం వల్ల, మా యొక్క ఈ యొక్క ప్రార్థనని స్వీకరించడం వల్ల, మా పాపాలను క్షమించండి వల్ల, అషహదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు అల్లాహు అక్బర్. అల్లా మా యొక్క ప్రార్థనను స్వీకరించండి వల్ల ఆమీన్. అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్.